ప్రభునామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని మనం మరి ప్రార్థనాపూర్వకంగా మన యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మన మధ్యలో శైలజ ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధనను ప్రారంభిస్తారు. తర్వాత మన మధ్యలో ఆనంద్ అన్న, కవిత ఫ్యామిలీ మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. మనం ఓపెనింగ్ ప్రేయర్ చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, కృపగల దేవ, ఎలువలందు పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో ఎలవెలా కొనియాడబడుతున్న నా దేవ, నా రాజా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మరొక శనివారం తండ్రి ప్రభా యేసయ్య, మేము చిన్న మందగా కూడుకొని నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవును దేవా, ఎంతో మందికి లేని ధన్యత మాకు దయచేసావు ప్రభా యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో అక్కడ మీ నామం ఉంటదని సెలవిచ్చారు ప్రభా. అవును నా దేవ, నా తండ్రి ప్రభా, మేము వేరే వేరే ప్లేసెస్‌లో ఉండి తండ్రి ప్రభా మేము కూడుకొని ఉండగా తండ్రి ప్రభా యేసయ్య, మా మధ్యలో మీరు సంచరిస్తున్నారు. మీ సన్నిధి ఉంది అని నమ్మి స్తుతిస్తున్నానయ్యా. అయ్యా నా దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య, ఈ కూడికకి తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ దీవెనలతో నింపమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ఇంకా ఎవరెవరైతే రానన్నారో ప్రభా యేసయ్య, మార్గమధ్యంలో ఉన్నారో తండ్రి ప్రభా, వాళ్ళందరూ కూడా క్షేమంగా త్వరలో వచ్చి తండ్రి ప్రభా యేసయ్య జాయిన్ అయ్యే కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, మాకు తండ్రి ప్రభా యేసయ్య, మరి తండ్రి ఎంతోమంది నశించిపోతుండగా తండ్రి ప్రభా, మీరైతే తండ్రి ప్రభా మా కుటుంబాల్ని తండ్రి ప్రభా వెతికి రక్షించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవును నా దేవా, నా తండ్రి, ఇది నీ చిత్తం తండ్రి ప్రభా యేసయ్య, ఇది నీ కార్యం ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా, మమ్మల్ని మీరు తండ్రి ప్రభా ఇలా భద్రపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య, పాటలు యందు తండ్రి ప్రభా మీరు ఉండమని అడుగుచున్నాను. మీరు మహిమ పొందుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభా యేసయ్య. అలాగే తండ్రి ప్రభా, వాక్యం విషయంలో తండ్రి ప్రార్థన చేస్తున్నాను. తండ్రి ప్రభా, ఎవరైతే బోధిస్తున్నారో తండ్రి ప్రభా, ఆ బిడ్డకి మంచి జ్ఞానం దయచేయండి. తనని మీ నోటి బూరగా మీరు వాడుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభా యేసయ్య. ఎవరికెవరికి ఏ వాక్యం ద్వారా మీరు మాట్లాడబోతున్నారో తండ్రి ప్రభా, మీరు మాట్లాడండి ప్రభా. ఆ వాక్యం కూడా తండ్రి మా హృదయాల్లో నాటబడినట్టు మీరు సహాయం చేయండి. అట్టి రీతిగా మేము ఉండే కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. అలాగే నా దేవా, నా తండ్రి, చిన్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి, వాళ్ళు కూడా తండ్రి ప్రభా పాటలతో మిమ్మల్ని ఆరాధిస్తుండగా తండ్రి ప్రభా, చిన్న బిడ్డల్ని తండ్రి ప్రభా మీరు దీవించండి తండ్రి ప్రభా. వాళ్ళు ఇంకా తండ్రి ప్రభా యేసయ్య విశ్వాసంలో ఎదిగి తండ్రి ప్రభా, భయభక్తుల్లో పెరిగి తండ్రి ప్రభా యేసయ్య నీకు మహిమకరంగా వాళ్ళు ఉండే కృప దయచేస్తున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య, ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య, ఈరోజు తండ్రి ప్రభా డానీ తండ్రి ప్రభా తండ్రి ఐర్లాండ్‌కి ప్రయాణమై తండ్రి ప్రభా వెళ్తుండగా తండ్రి ప్రభా యేసయ్య బిడ్డను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డ చుట్టూ మీ కంచి కాపుదల భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. మరి డానీ తండ్రి ప్రభా ఏ వాహనంలో అయితే ఎళ్తున్నాడో తండ్రి, ఆ వాహనానికి ముందుగా మీ దేవదూతల్ని పంపించి దారి సరళం చేయండి. సుఖమైన ప్రయాణం దయచేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ఎటువంటి లగేజ్ ప్రాబ్లమ్ గాని ఎక్కడ కూడా తండ్రి ప్రభా ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా తండ్రి ప్రభా మీ క్షేమాన్ని, భద్రతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. తనకి మీ ఏంజెల్స్‌ని తోడుగా ఉంచండి తండ్రి ప్రభా యేసయ్య. అలాగే తండ్రి ఐర్లాండ్‌కి వెళ్ళినప్పుడు కూడా తండ్రి ప్రభా, అక్కడ తండ్రి ప్రభా యేసయ్య, మీరు తండ్రి ముందుగా వెళ్లి అక్కడ తండ్రి ప్రభా మీరు అన్నీ తండ్రి సిద్ధపరచమని అడుగుచున్నాను. సహాయం చేయండి ప్రభా యేసయ్య. విడబడుతున్న తండ్రి ప్రభా మరి కుటుంబాన్ని కూడా తండ్రి ప్రభా యేసయ్య, వాళ్ళకి కూడా మీరు ప్రశాంతికి, అన్నకి తండ్రి ప్రభా యేసయ్య, మరి క్లయింట్‌కి కూడా తండ్రి ప్రభా ధైర్యాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా యేసయ్య. మీరే సహాయం చేయండి, నడిపించమని అడుగుచున్నాను తండ్రి ప్రభా యేసయ్య. అలాగే తండ్రి ప్రభా, ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు తండ్రి మీకు మహిమకరంగా తండ్రి ప్రభా ఈ కూడిక ఉండే కృప దయచేయమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఇచ్చిన ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం ఆరాధనలోకెళ్దాం. మన మధ్యలో ఆనంద్ అన్న, మరి కవిత ఫ్యామిలీ ఉన్నారు. మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. దేవుణ్ణి ఆరాధించుకునే సమయంలో మనం ఒక 2 పాటలు పాడుకుని దేవుణ్ణి ఆరాధించుకుంటాం.
Make a joyful noise to the Lord, all the earth. Serve the earth with gladness. Serve the Lord with gladness. Come into his presence with singing. ఒక హిందీ పాట పాడుతుంది. ऐ दुनिया के लोगों, ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो, इबादत करो उसकी, इबादत करो, इबादत करो उसकी, इबादत करो। ऐ दुनिया के लोगों, ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो, इबादत करो उसकी, इबादत करो, इबादत करो उसकी, इबादत करो। याद रखो कि वही एक खुदा है, हमको ये जीवन उसी ने दिया है। याद रखो कि वही एक खुदा है, हमको ये जीवन उसने दिया है। हम प्रभु का तुम शुक्र करो, ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो, इबादत करो उसकी, इबादत करो, इबादत करो उसकी, इबादत करो। नामे खुदावन कितना मुबारक, मेरा खुदावन कितना भला है, रहमत है उसकी सदियों पुरानी, वफा का अज़ल से यही सिलसिला है। उस पर ईमान धरो, उसके घर आ चलो, गाओ खुशी के गीत, उसका गुणगान करो, इबादत करो उसकी, इबादत करो, इबादत करो उसकी, इबादत करो। ऐ दुनिया के लोगों, ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो, इबादत करो उसकी, इबादत करो, इबादत करो उसकी, इबादत करो। పాట పాడుతుంది తెలుగులో. స్తుతించెదనే నామం, స్తుతించెదాని నామం, దేవా అనుదినం, స్తుతించెదాని నామం, దేవా
అనుదినం దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం, పాపినైనగనేను రక్షించి చేసినావు, పాపినైనగనేను రక్షించి చేసినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదాని నామం దేవా అనుక్షణం, స్తుతించెదాని నామం దేవా అనుక్షణం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదాని నామం దేవా అనుక్షణం, స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కిడ్స్ టైము. ఎవరైనా పిల్లలు పాటలు పాడాలనుకుంటే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే. మనం ముందుకు వెళ్దాం. పిల్లల్లో ఈరోజు లేరు కనుక. ఓకే. ఈ వారంలో మనకు బర్త్‌డేస్ ఉన్నాయి మన మధ్యలో. లేదు. ఈరోజు మన అనిల్ అన్న బర్త్‌డే ఉంది 7th సెప్టెంబరు. అదేవిధంగా లిసీ బర్త్‌డే. లిసీ అంటే మన చిత్ర వాళ్ళ పెద్దమ్మాయి 10వ తారీఖున. అదేవిధంగా సంతోష్ బర్త్‌డే 13థ్‌న. ఈ యొక్క బర్త్‌డేస్ గురించి మన మధ్యలో పద్మ లేదు గనుక మిర్సక్క ఫోన్ ప్రేయర్ చేస్తది బర్త్‌డేల విషయంలో. అనిల్ అన్న బర్త్‌డే, లిస్సీ బర్త్‌డే, చిత్ర వాళ్ళ అమ్మాయిది పెద్ద అమ్మాయిది. అదేవిధంగా సంతోష్ బర్త్‌డే 13ని. యేసయ్యా వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నాయన నీ యొక్క ప్రభువా మరి నాయన మరి యొక్క నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభువా ఇదిగో 7వ తారీఖు వరకు మమ్మల్ని నాయన నీవు ఆదరించి దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచండి నాయన. ఇదిగో తండ్రి జూమ్ మీటింగ్ లో జాయిన్ అవటానికి బిడ్డలందరూ జాయిన్ అయిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి.
ప్రభా ఈ మీటింగ్ లో ప్రభా మీరు నాయన ఉండి మమ్మల్ని నాయన నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి నాయన బర్త్డే విషయంలో నాయన మేము ప్రార్థిస్తున్నాం బిడ్డలు. ప్రభా ఈ దినం బర్త్డే జరుపుకుంటున్న అనిల్ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. బిడ్డకు ప్రభా మరి ఒక నూతన సంవత్సరాన్ని నాయన దినాన్ని సంవత్సరాన్ని దయాకీటం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రములు. నీ కుమారుని జ్ఞాపకం చేసుకో ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డలో ఉన్న బలహీనతలను కొట్టివేయండి ప్రభా. నాయన నూతన సంవత్సరం నూతన దీవెన నూతన ఆశీస్సులతో నింపండి. ఆయన ఇంతవరకు బిడ్డ పట్ల చేసిన మేలిన ఉపకారాలను బట్టి తనకిచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభా. భార్యని బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన స్తోత్రములు ప్రభా. కుటుంబాన్ని మీరే నడిపించండి నాయన తండ్రి. నాయన ఇదిగో తండ్రి అనిల్కి మరి ముఖ్యంగా మంచి ఆరోగ్యం దయచేయండి. ఎటువంటి నాయన బలహీనతలు రాకుండా, ఎటువంటి నాయన శోధన రాకుండా మీరు కాపాడగలిగిన దేవుడు నీవే ప్రభు. తండ్రి నాయన తల్లి గర్భంలో రూపింపక ముందే నేను ఎరిగి ఉన్నాను అంటున్నావు ప్రభు. బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదరించండి, కనికరించండి ప్రభు. నాయన అనేక దినాలు ప్రభు నేను బర్త్డే జరుపుకోవడానికి నీకు మాడికి నాయన సహాయం చేయండి. ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డ ప్రభు ఆ బిడ్డ ప్రభు చిత్ర కుమార్తెని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. బిడ్డను ప్రభు ఇదిగో తండ్రి నాయన నీవే కాపాడుతున్న దేవుడు తండ్రి. ఆదరిస్తున్నావు కుటుంబాన్ని నాయన. తనకిచ్చిన అక్కనే ప్రభు తల్లిదండ్రుల్ని దీవించండి నాయన. కుటుంబం చుట్టూ మీ పరిశుద్ధ కంచి వేయండి ప్రభు. బిడ్డను మరొక నూతన సంవత్సరం ప్రవేశపెట్టినందుకు వందనాలు. బిడ్డను దీవించండి నాయన. ఆరోగ్యం దయచేయండి నాయన. నీ కృపతో బిడ్డను నింపండి ప్రభు. తండ్రి బిడ్డ ప్రభు నాయన నీ కృప మీ దీవెనలతో నింపండి నాయన. ఇదిగో తండ్రి బర్త్డే ఈ వారంలో జరుపుకుంటుండగా బిడ్డకి నాయన నీ కృపను దయచేయండి నాయన. నీ సహాయం బిడ్డకు అనుగ్రహించండి. తండ్రి బిడ్డ చుట్టూ మీ పరిశుద్ధ కంచి వేయండి ప్రభు. నీకు మహిమకరంగా బిడ్డ జీవించడానికి అయా నీలో ప్రభు నాయన అంటగట్టబడి బిడ్డ నాయన ఇదిగో తండ్రి విశ్వాసంలో బిడ్డను పెంచడానికి నాయన తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభు. ఇదిగో తండ్రి నీ బిడ్డలము నాయన అయా నీవే మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు తండ్రి. ఇదిగో తండ్రి సంతోష్ విషయంలో కూడా ప్రభు మీరు నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డ కూడా ప్రభు మరి ఒక నూతన సంవత్సరాన్ని నీవు దయాకిటుకు దయచేస్తున్నందుకు వందనాలు ప్రభు. నాయన ఇంతవరకు బిడ్డకి నాయన అయా తండ్రి బిడ్డను ఆశీర్వదించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభు. నాయన ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రభు బిడ్డ నాయన ఇదిగో తండ్రి నాయన కష్టములో నష్టాల్లో ప్రభు బిడ్డను ఆదుకున్న దేవుడు ప్రభు. అయా తండ్రి నాయన చేసిన నాయన ఉద్యోగాల్లో ఇంతవరకు నడిపించిన ఇచ్చిన కుమార్తెలను ప్రభు భార్యని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఇదిగో ప్రభా బిడ్డల ప్రభా మరి కోణాలో ఉంచుండగా బిడ్డల చుట్టూ మీ పరిశుద్ధ కంచి మీ అగ్ని కంచి వేయండి ప్రభా. బిడ్డలను ఆశీర్వదించి దీవించండి నాయన. సంతోషం దీవించు ప్రభా. ఆ బిడ్డ చుట్టూ మీ పరిశుద్ధ కంచి వేయండి బిడ్డ నాయన. ఆఫీస్కి వెళ్ళి వస్తుండగా రాకపోకలు మీరు తోడుండండి ప్రభా. అయా నీకు స్తోత్రంలో ప్రభు. బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఈ సంవత్సరం అంతా నూతన సంవత్సరం నూతన దీవెన నూతన ఆశీస్సులతో నింపండి ప్రభు. అయ్యా తండ్రి ఇంకా నాయన బిడ్డన ప్రభు నాయన ఇంకా దీవెన ఆశీస్సులు దీర్ఘాయువును బిడ్డకు దయచేసి నీ కృపతో నింపమని అడుగుచు ప్రభు. మీరు ఎక్కల చాటును బిడ్డను భద్రపరచండి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభు. నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమండి ప్రభు. ఇదిగో తండ్రి యొక్క ఆరాధనలో మీరుండి నడిపించమని అడుగుచు ప్రభు. ఇదిగో తండ్రి నీ సన్నిధి మాకు తోడించి నడిపించమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ యొక్క సమయము సాక్ష్యాలకు ఇవ్వబడుతుంది. ఎవరన్నా ఈ వారంలో దేవుడు మన మధ్యలో ఏమైనా గొప్ప కార్యాలు చేస్తుంటే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. అందరికీ అవకాశం ఇవ్వబడుతుంది. ఓకే. మనల్ని మరి టెస్ట్ మనీస్ ఏం లేవు మన మధ్యలో మరి ఈరోజు. ఓకే. వచ్చే వారం మన మధ్యలో రాకేష్ వాక్య పరిచయం చేస్తారు. రాకేష్ తర్వాత ఇన్ఫార్మ్ చేయండి 14వ తారీఖున. ఓకే. మనం వర్షిప్లోకి వెళ్దాము. వర్షిప్లోకి వెళ్ళకముందు మనం మరి డానీ ఈరోజు బయలుదేరి బాంబేకి వెళ్ళి బాంబే నుంచి ఇస్తానాబుల్కి వెళ్ళి ఇస్తానాబుల్ నుంచి డబ్లిన్ అంటే
ఐర్లాండ్‌కి వెళ్తాడు గనుక మొత్తం టోటల్ 20 అవర్స్ జర్నీ అది. ప్రయాణం నిమిత్తంలో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ప్రకాష్ బాబు గారు ప్రార్థన చేస్తారు. డానీ గురించి, ప్రయాణం గురించి మనందరం కూడా ఏకీభవిద్దాం. తర్వాత మదన్ బావ కూడా ఆరోగ్యం బాలేదన్నట్టు విన్నాము. హాస్పిటల్‌కి తీసుకెళ్లారన్నట్టు విన్నాము. జ్వరం వచ్చిందని చెప్పింది చిన్న మెరిసాక. సో, మదన్ బావ గారి గురించి కూడా ప్రార్థన మదర్ బ్రదర్ గురించి కూడా ప్రార్థన చేయండి. మన మధ్యలో మరి ప్రకాష్ బావ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే వెళ్ళి అది ఆ జర్నీలో ఉన్నాడు కారులో. ప్రేయర్ చేయించుకున్నాడు. మళ్ళీ ప్రేయర్ చేద్దాం. ఓకే. డానీ ఆల్రెడీ చేయించుకున్నాడు. అది కారులో ఉన్నారు. అది అవుటర్ రింగ్ రోడ్ లో ఉండగా చేయించుకున్నాడు. అయ్యా నేను అశోక్ మాట్లాడుతున్నా. చెప్పు. అదే అనిల్ అన్నకి అప్పుడు ఆపరేషన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా పరిశుద్ధుడా మహిమాస్వరూపిన తండ్రి, ప్రేమాస్వరూపిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రములు ప్రభా. వందనాలు యేసయ్యా నీకు వందనాలు. మరి ఒకసారి శనివారం దినం ఇదిగో నాయన జూమ్ ప్రేయర్లో మేమందరము కలిసి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ముఖ్యంగా ఇదిగో డానీ నాయన ప్రభా, మరి ఇదిగో నాయన ఈ దినము బయలుదేరి వెళుతూ ఉన్నాడు నాయన. కారులో ఉన్నారు, విమానాశ్రయానికి వెళుతున్నారు నాయన. మరి ఆ బిడ్డ నాయన ప్రభు ప్రయాణం అంతట్లో సహాయం చేయండి. నీ దేవదూతల కాపుదల చుట్టూ ఉంచండి. బిడ్డ చుట్టూ నీ మహిమ ప్రకాశింపచేయండి. ఇదిగో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ లో సహాయం చేయండి ప్రభా. అలాగే లగేజ్ విషయంలో మరి ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు రాకుండా సహాయం చేయండి. అలాగే సమయానికి విమానం ప్రయాణం అవడానికి, విమానం ఎక్కడంలో సహాయం చేయండి. విమాన ప్రయాణ సమయం అంతా నీ యొక్క రెక్కల చాటున విమానాన్ని దాచండి నాయన. నీ అదృశ్యమైన చేతులు చుట్టూ ఉంచండి ప్రభా నాయన. విమానాన్ని నడిపిస్తున్న పైలట్స్ మీ స్వాధీనంలో ఉంచుకుని సమయోచితమైన జ్ఞానం ఇచ్చి చక్కగా ప్రభా మరి నాయన నడవడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభు ఇక్కడ నుండి బొంబాయిలో దిగాలి, మళ్ళీ బొంబాయిలో నైనా మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి ప్రభా. మరి దిగడంలోను ఎక్కడంలో సహాయం చేయండి. అక్కడ నుండి బొంబాయి నుండి హిజ్బుల్లా వెళ్ళాలి ప్రభా. మరి ఆ ప్రయాణంలో కూడా సహాయం చేయండి. అక్కడ దిగిన తర్వాత మళ్ళీ నాయన ఇదిగో ఐర్లాండ్ ఎక్కడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలో అక్కడికి ఈ 3 సార్లు ఎక్కడం దిగడంలో అన్ని విషయాల్లో సహాయం చేయండి నాయన ప్రభా. బిడ్డ నాయన తోడుగా ఉండండి, ప్రక్కన నిలబడండి, ఆత్మస్వరూపుగా నీవు బిడ్డతో ఉండండి నాయన. నీ సన్నిధి కాంతి బిడ్డ చుట్టూ ప్రకాశింప చేయండి. ఇదిగో నాయన ప్రభా సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి ప్రభా. ఎక్కడ మరి దిగడంలో ఎక్కడంలో ప్రభా కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన తండ్రి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభా మరి నాయన అక్కడ రూమ్ కూడా దొరికింది, అందుకొరకు వందనాలు. ఆ రూమ్కి వెళ్ళడంలో కూడా సహాయం చేయండి. ఎవరితోటైతే బిడ్డలతో ఉంటున్నాడు వారితో ప్రభా వారు నాయన మంచి మరి నాయన ఏ చెడు అలవాట్లు లేని బిడ్డలుగా ఉండడానికి, అన్ని విషయాల్లో ప్రభా నాయన మరి డానీని ప్రేమించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా మరి బిడ్డ వెళ్తున్న విద్యాభ్యాసం కొరకు వెళుతుండగా మరి యూనివర్సిటీకి వెళ్ళడం రావడంలో సహాయం చేయండి. కావలసిన జ్ఞానాన్ని ఇచ్చి చదువుల్లో ఉన్నతమైన స్థానంలో ఉంచండి ప్రభా. మరి అక్కడ పరిస్థితులన్నీ బిడ్డకు అనుకూలపరచండి నాయన. తల్లిదండ్రులు కూడా మీరు నాయన, తమ్ముడు కూడా మీరు బలపరచండి నాయన. నీకు వందనాలు నాయన. వారికి ఏ విధమైనటువంటి బెంగ లేకుండా ధైర్యముగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. అలాగే మదన్ కుమార్ అస్వస్థతగా ఉన్నాడు నాయన తండ్రి. బిడ్డను నాయన ఇదిగో మరి మన్మోహన్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు నాయన, పద్మజ కలిపి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నాయన ప్రభు డాక్టర్ మంచి మెడిసిన్ ఇవ్వడానికి సహాయం చేయండి నాయన. శిరస్సు నుండి పాదం వరకు బిడ్డని రక్తంతో కడిగి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. త్వరగా కోలుకునేలా సహాయం చేయండి. బిడ్డలకి ఏవైతే జ్వరం కానీ మరి నాయన ఇంకా బలహీనతలు, కఫ్ కోల్డ్ ఇలాంటివి ఏమైనా వచ్చి ఉంటే యేసు నామంలో అవన్నీ తొలగించండి. బిడ్డ ముఖ్యంగా రక్షణ కలుగు చేయండి ప్రభు.
ఆ బిడ్డ కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నారు. సంఘం అంతా ప్రార్థిస్తుంది నాయన. మా కుటుంబం ప్రార్థిస్తుంది. అలాగే అత్తగారు ప్రార్థిస్తుంది నాయన. భార్య ప్రార్థిస్తుంది. అందరు ప్రార్థన ఆలకించి ఆ బిడ్డను రక్షించండి. యేసు ప్రభు దేవుడని నాయన నాయన అతను నమ్మగలిగేటువంటి మంచి విశ్వాసంలోకి తీసుకురండి నాయన. కోల్పోయిన అవయవాలన్నీ తిరిగి బలపరిచి ఆ ఇంటిలో తను నడిచి తన పనులు తాను చేసుకోవడానికి మరి ఇచ్చినటువంటి నాయన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిచర్య చేస్తున్న భార్య నాయన పద్మజాను కూడా దీవించి ఆశీర్వదించండి. కుమార్తెను కూడా దీవించండి. అలాగే అనిల్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. బిడ్డనైనా మరి అస్వస్థతకు గురై ఉన్నాడు. అదిగో గుండెలోనైనా కొంత మరి అస్వస్థత ఉన్నది. 3 వాల్స్ బ్లాక్ అయి ఉన్నవనైనా మెడిసిన్ వాడుతున్నాడు. మరి బిడ్డనైనా మరి చాణక్యనైనా ఇదిగో చెన్నై తీసుకువెళ్ళారు నాయన ట్రీట్మెంట్ కొరకు. మరి అక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వడంలోనూ ప్రభు డాక్టర్స్ కి నాయన ఏ వ్యాధి ఏమిటో బయలుపరిచి వ్యాధికి తగిన మెడిసిన్ అనుగ్రహించి నాయన సంపూర్ణ స్వస్థత దయచేయండి. శిరస్సు నుండి పాదం వరకు ఆయన శరీరం అంతా నీ రక్తంతో కడిగిన నాయన ఏ బలహీనత అయితే ఉన్నదో బలహీనతలన్నీ తొలగించండి ప్రభు. ఆ గుండెని ముట్టి బాగుపరచండి. గుండెలో ఉన్న 4 వాల్స్ కూడా నీ రక్తంతో కడిగి నాయన గుండెలో ఉన్న బలహీనతలన్నీ తొలగించండి ప్రభు. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు. ఆ బిడ్డని ముట్టి బాగుపరచండి నాయన. మంచి ట్రీట్మెంట్ పొందుకుని మళ్ళీ సంతోషంగా మళ్ళీ తిరిగి రావడానికి కూడా సహాయం చేయండి. ఆయన కుటుంబానికి కూడా జ్ఞాపకం చేసుకునండి. ముఖ్యంగా ఈ ఆరాధనలో మీరుండి ఆది నుండి అంతవరకు ఉండి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. వాక్యం బిడ్డను ప్రభావం మీరే ఎత్తు పట్టుకుని నోటికి నోరుగా అండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని దేని ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఓకే, మనల్ని ఇప్పుడు మెరిసా అక్క మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. అందరూ కూడా ఉన్న ప్రదేశాల నుంచి ఫోన్ లో మా జాయిన్ అయ్యాము. కొంచెం సౌండ్ తక్కువగా ఉంది. బాగుందాక బాగానే ఉంది. సౌండ్ బాగా బాగా వినిపిస్తుంది కదా? బాగా అనిపిస్తుంది. మీరు అలాగే ఉండి చేయండి. మనందరం కూడా దేవుని స్తుతిందాము, ఆరాధించుకుందాం. దేవునికి మహిమపరుచుకుందాము. ఇది ముఖ్యమైన మరి సమయము. ఈ సమయాన్ని దేవునికి అర్పించుకుని దేవుని స్తుతిందాం, మహిమపరుద్దాం. దేవుడు మన పట్ల చేసిన మేలిన ఉపకారాలను బట్టి దేవునికి వేలాది వందనాలు. ఏమి చెల్లించి కూడా ఆయన్ని మనం రుణం తీర్చుకోలేము. ఆయన్ని మనం మహిమపరుద్దాము. ఈ సమయం అంతా చిన్న పాట పాడుతూ దేవుని స్తుతిందాము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు.
వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా. మహిమా స్వరూపియగు రాజా, మీకు స్తోత్రములయ్యా. అయా ఇదిగో తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. మమ్మల్ని నాయన కంటికి పాప వలె కాపాడుతూ ప్రభువా, మీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరుస్తున్నావు తండ్రి. నాయన నీ భుజాల మీద పెట్టుకుని మమ్మల్ని మోస్తున్న దేవుడు అయ్యా, నీ చంకన పెట్టుకుని మమ్మల్ని మోస్తున్న దేవుడు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, నీవు మంచి కాపరిగా, మంచి గొర్రెలకు కాపరిగా నీవు ఉన్న దేవుడు నాయన. మమ్మల్ని ఇదిగో తండ్రి నాయన, అయా నీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించండి నాయన. తొట్టిల్లిపోకుండా మమ్మల్ని కాపాడండి ప్రభువా. దేవానికి స్తోత్రములు ప్రభువా. మా సహాయకుడవు నీవే, మా ఆశ్రయము నీవే, మా రక్షకుడవు నీవే తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, నీవు ప్రతి ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు తండ్రి. మా యొక్క సహాయముగా నాయన నీవు త్వరగా నాయన నీవు చెవియొగ్గిన దేవుడు ప్రభువా. దేవానికి స్తోత్రముల ప్రభు. ప్రతి విషయంలో ప్రతి సమయంలో నీవున్న దేవుడు, మాకు చాలిన దేవుడుగా ఉన్నావు తండ్రి. యెహోవా రాఫా నీకు స్తోత్రములు ప్రభువా. అయా స్వస్థపరచు దేవానికి స్తోత్రములు తండ్రి. మహాగణుడానికి స్తోత్రములు ప్రభువా. అయా ఇదిగో తండ్రి నాయన, ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోతండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా నాయన. మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీ శక్తితో నీ ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను. సర్వమును సమకూర్చి దేవుడుగా నీవు ఉన్నావు తండ్రి. మాకు చాలినిగా ఉన్న దేవుడు ప్రభువా. నాయన మా కాపరి నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. మిమ్మల్ని స్తుతించుకొంచు, మహిమపరచుకొంచు, నేను గణపరుస్తూ నిన్ను ఆరాధిస్తూ ప్రభువా. ఇదేనా ప్రార్థన మీ పాద సందర్శ చేసుకుని ప్రతిఫలం దయచేయండి. యేసు అతి పరిశుద్ధ నామం వేడుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్ ఆమేన్. మనం ముందుకు వెళ్దాం. బైబిల్ సాంగ్ మన మధ్యలో మరి అశోక్ అన్న అండ్ మల్లిక వదిన మనల్ని నడిపిస్తారు. తర్వాత మరి కీర్తనలు 23 1 నుంచి 6 వరకు కూడా తర్వాత మల్లిక వదిన చదివినిపిస్తారు. వాయిస్ వినిపిస్తుందా? The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 23వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చూసుకుందామండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు. నాకు కష్టాలు తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలను సంచరించినను
ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మల్లిక. మన మధ్యలో మరి వాక్య పరిచయం చేయడానికి మన్మోహన్ అన్న సిద్ధంగా ఉన్నారు. వాక్య పరిచర్య నిమిత్తం మన మధ్యలో శిరీష ప్రేయర్ చేస్తారు. తర్వాత మన్మోహన్ అన్నకి మనం ఈ యొక్క సమయాన్ని ఇద్దాం. వాక్య పరిచర్య నిమిత్తం మన మధ్యలో శిరీష ప్రేయర్ చేస్తారు. అన్న నేను నువ్వు చేసే చేస్తాను నువ్వు చేసే స్తోత్రం 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 తండ్రి. ప్రభా మరొకసారి ప్రభా మీరు ప్రభా మరి ఒక గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందములు. మరొకసారి ప్రభా మరి మీ వాక్యం ప్రభా మరి అధ్యయనం చేసుకుంటానికి దాన్ని మెడిటేట్ చేసుకుంటానికి ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు తండ్రి. మీకు వందములు స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభా మరి ఇంకా అన్న ప్రభా మరి బావ ప్రభా మరి మెసేజ్ షేర్ చేస్తున్న సమయంలో మీరే ఆయనతో ఉండి నడిపించండి. మీరే ప్రభా మరి వాక్యమును ప్రభా మాకు అర్థమయ్యేలాగా మీరే చేయమని అడుగుచున్నాం తండ్రి. మీరే తోడుండి మీరే నడిపించండి. ప్రతి ఒక్క బిడ్డని మీ చేతిలో పెట్టుకుంటున్నాను. మీ పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రభా మమ్మల్ని నడిపించమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సురేష్. మరి యొక్క సమయాన్ని మనం మన్మోహనానికి ఇద్దాము. మరి ఈ ఇయర్లో మరి మన్మోహన్ అన్న బిజీ షెడ్యూల్ వల్ల వాక్య పరిచయం చేయడానికి అవకాశం దొరకలేదు. మరి దేవుడి దినాన్ని మరొక అవకాశాన్ని ఇచ్చారు. మరి మొన్న 2 days బిఫోర్ అడిగినప్పుడు అన్న నేను చెప్తానని అగ్రీ చేశారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి మన్మోహన్ అన్న కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఓకే, ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క సాయంకాల సమయం మీరందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను సామెతల గ్రంథము 29, 30, 31 నుంచి కొన్ని అంశాలు మీ ముందు నేను పంచుకోవాలనుకుంటున్నాను. సో దేవుని వాక్యం అంటే ఏంటంటే మనతో మాట్లాడుతుంది అనమాట. మనకు ఎవరు లేరు అన్న సమయంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు అనేసి. ఎప్పుడు మనతో దేవుడు మాట్లాడతాడంటే మనం బైబిల్ ఓపెన్ చేసి చదివితే మన పరిస్థితులు కూడా దేవునికి తెలుసు. ఎటువంటి సమయంలో మనము దేవునికి ప్రార్థనలో ఉండి దేవుని వాక్యం చదువుతున్న వాక్యం ద్వారా మన పరిస్థితులకు అనుకూలంగా కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట దేవుడు మాట్లాడే మాటలు. సో కాబట్టి మనం అందరం ఏంటంటే ఎటువంటి స్థితిలో ఉన్నను, ఎటువంటి ప్రాబ్లమ్స్లో మనం ఉండను, సో దేవుడు అనేవాడు ఉన్నాడు, మనతో మాట్లాడే ఒక మహిమగల దేవుడు, మహిమగల వాక్యము మాతో ఉందనేసి ఒక ధైర్యంతో మనం ఉండాలి. సో ఈరోజు మీకు కొన్ని అంశాలు నేను బైబిల్ ద్వారా చెప్పబోతున్నాను. సామెతల గ్రంథము 29వ అధ్యాయంలో 11th verse మనం చదువుకుందాం. Stupid people expresses their anger openly, but sensible people are patient and hold it back. Stupid people అంటే ఏంటి అంటే తెలివి ఉన్నను కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా కోపం అనేది మనం ఓవర్ డామినేట్ చేస్తుంది. డామినేట్ చేసినప్పుడు మనము ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నామో తెలియదు, చాలా ర్యాష్గా ఉంటాం. సో అటువంటి ర్యాష్నెస్ అనేది ఎవరు మాట్లాడతారు అంటే స్టూపిడ్ పీపులే అట్లాంటి మాట్లాడతారు. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే కొన్ని ప్లేసెస్లో ఎట్లంటే ట్రాఫిక్ కొద్దిగా జామ్ అవుతుంటుంది. జామ్ అవుతున్నప్పుడు కొంతమంది మనకు తెలిసిన విషయమే, మనకు ముందు వాళ్ళు వెళ్ళడానికి ప్లేస్ లేకున్నా ఎన్కోడ్ హార్న్ కొడుతూనే ఉంటారు.
అంటే మన హారన్ కొడుతుంటే మనం ఎక్కడ మూవ్ కావాలా? మనం ఎక్కడ మూవ్ కాలేదు కానీ మనల్ని ఇరిటేట్ చేస్తారు. సో, మనకు తెలుసు ట్రాఫిక్ ముందు ఉంది. అయినా కూడా ట్రాఫిక్ మూవ్ కాని స్థితిలో కూడా వెనక నుంచి హారన్ కొడుతుంటారు. అంటే మనం మూవ్ కావడానికి. సో, అటువంటి వాళ్ళు అర్థం చేసుకోరు. కొన్నిసార్లు ఎట్లా అంటే కొన్నిసార్లు మనం ఆహ్, కొన్ని కొన్ని విషయాలలో ఏంటంటే మనం వెళ్ళేటప్పుడైనా పర్వాలేదు. ఆహ్, కొన్నిసార్లు కొద్దిగా ఏదైనా బురద కొద్దిగా మీద పడిందనుకోండి. అది సడెన్‌గా అయితది కొన్నిసార్లు. అట్లా అయినప్పుడు కూడా వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే ఆపి బాగా కొట్టడమైనా, తిట్టడమైనా అర్థం చేసుకోరు. పరిస్థితికి అర్థం చేసుకోకుండా వాళ్ళు డామినేట్ చేసుకుంటారనమాట. అది స్టూపిడ్ పీపుల్‌లో ఉన్న ఒక క్యారెక్టర్, ఒక కోపం. సో, ఇక్కడ దాంతో స్టూపిడ్ పీపుల్ తోటి ఒక మంచి పీపుల్ తోటి కూడా దేవుడు మనకి చూపిస్తున్నాడు. సెన్సిబుల్ పీపుల్ ఆర్ పేషెంట్. సో, కొంతమందికేంటంటే కోపం ఉన్నా గూడా ఆ కోపంని వాళ్ళు చూపెట్టరు. దాన్ని అణిగించుకుంటారనమాట. అంటే ఎంత కోపం ఉన్నా వాళ్ళు కంట్రోల్‌గా ఉంటారు. ఎందుకుంటారు కంట్రోల్‌గా అంటే, వాళ్ళు దేవునితో సహవాసం జేస్తారు. దేవుని అర్థం జేసుకుంటారు. మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు ఇలాగే శాడిస్ట్ దేవుడా? కాదు. మన దేవుడు చాలా హంబుల్. సో, మనం గూడా హంబుల్ ఉండాలనేసి ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ఉండి, దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు, మనము బయట గూడా ఎట్లా బిహేవ్ జేస్తామంటే, చానా హంబుల్ పర్సన్, చానా ఇన్నోసెంట్ పర్సన్ లాగా మనం బిహేవ్ జేస్తాం. సో, ఇక్కడేంటంటే, ఆ వ్యక్తికి అనేది దేవుడు లేడు గాబట్టి, దేవుడు ఒక భయము లేదు, దేవుని యొక్క ప్రేమ లేదు గాబట్టి, ఆయన యొక్క రోషం అనేది ఎక్కువుంటది. ఎవరైతే కామ్‌గుంటారో వాళ్ళకేంటంటే దేవుడు గురించి తెలుసు. ఎందుకు మనం ఇతరులను హర్ట్ జేయాలా? ఇతరులను మనం ప్రేమించాలా? తప్పులు అందరితోటి అవుతాయనేసి ఆ యొక్క విషయం గూడా మనకు తెలిసుండాల. ఇంకోటి ఇదే చాప్టర్‌లో మనము 18థ్ వర్స్ కెళ్తే, "ఏ నేషన్ వితౌట్ గాడ్స్ గైడెన్స్ ఈస్ ఎ నేషన్ వితౌట్ ఆర్డర్. హ్యాపీ ఈస్ ద మ్యాన్ హూ కీప్స్ గాడ్ లాస్." సో, ఎప్పుడైతే ఒక నేషన్ అంటే మనం ఒక గృహంను కూడా తీసుకుందాం. ఒక గృహంలో ఎప్పుడైతే మనం దేవుని వాక్యము మన పిల్లలకు బోధిస్తలేమో, ఎప్పుడైతే మనము దేవుని అడుగుజాడల్లో నడుస్తలేమో, ఎప్పుడైతే మనం చర్చికి ఎళ్ళడం లేదో, దేవుని వాక్యం అనేది మన ఇంట్లో ఉండదో, సో, మనం అన్‌గాడ్లీ పీపుల్. మనం నామకావాస్త క్రైస్తవులు. కానీ మనకు భక్తి లేదు. ఎప్పుడైతే మనకు భక్తి మన దగ్గర ఉందో, అప్పుడు మనం ఏమవుతదంటే, దేవుడితో మనం ఉన్నట్టు ఒక లెక్క. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, దేవుడిని పక్కన పెట్టుకొని, వేరే దేవతలను మనం ఆరాధించడమైనా పర్లేదు, వేరే దేవతలకు మనం ఇస్తున్నాం కాబట్టి, దేవుడు మన దగ్గర లేడు. కాబట్టి ఇక్కడ ఏమంటుండే, "ఎ నేషన్ వితౌట్ గాడ్ గైడెన్స్, ఏ హోమ్ వితౌట్ గాడ్ ప్రెజెన్స్." అంటే ఒక బైబిల్ ఉండది కొందరి ఇంట్లలో చూస్తే. క్రిస్టియన్సే గాని ఒక బైబిల్ ఉండది. ఒక వాక్యము ఆహ్, గోడల పైన ఉండది. బైబిల్ వాక్యంలో వాళ్ళు ఉండరు. సో, అటువంటి గృహంలో ఏమవుతదనంటే, ఒక పద్ధతులనేది తెలవదు. ఈ పద్ధతి మంచిది, ఈ పద్ధతి మంచిది కాదన్నట్టు అది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే దేవుని భక్తి లేదు కాబట్టి వాళ్ళకి ఆ పద్ధతి తెలవదు. స హ్యాపీ ఈస్ ద మ్యాన్ హూ కీప్స్ గాడ్ లాస్. సో, కాబట్టి మనమందరం ఏంటంటే, మనం సంతోషంగా ఉండాలా. మన ఇల్లు సంతోషంతో ముందుకు నడవాలా. ఎటువంటి బాధలు మనకుండొద్దు. ఎటువంటి నష్టాలు ఎటువంటి దుఃఖాలు మనకుండదు. ఎటువంటి దుఃఖము, బాధ ఏదైనా పర్వాలేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏదైనా ఎప్పుడు మన నుంచి దూరం వెళ్ళిపోతదంటే, మనము దేవుని సన్నిధిలో మన ఇల్లు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే అటువంటి బాధలన్నీ మనకుండవు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం మనం ఏంటంటే, మన ఇంట్లో బైబిల్ రీడింగ్ ఉండాలా. దేవుని స్తుతించే మౌత్స్ మనకుండాలా. దేవుని వాక్యము మన ఇంట్లో ప్రతి రూమ్‌లో దేవుని వాక్యము అనేది కంపల్సరీ ఉండాలా. అంటే మనం ఏంటంటే, దేవుని వాక్యము ద్వారానే మా ఇల్లుంది. దేవుని వాక్యం ద్వారానే మా యొక్క దినము స్టార్ట్ అవుతుంది. దేవుని వాక్యం ద్వారానే మా దినము క్లోజ్ అవుతుంది. ప్రేయర్ వల్లనే మేము ఇలా ఉన్నాం. దేవుని యొక్క నీడలో మేము క్షేమంగా ఉన్నాం అన్నట్టు మనకు తెలుస్తది. కాబట్టి మనం ఏంటంటే, దేవుడిని అనేది మన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ద హౌస్ లాగా మనం పెట్టుకోవాలి మన జీవితాలలో. ఇదే వాక్యంలో మనము 24థ్ వర్స్‌కొస్తే, "ఏ థీఫ్ పార్ట్నర్ ఈస్ హిస్ ఓన్ వర్స్ట్ ఎనిమీ. He will be punished if he tells the truth in court, and God will curse him he does not." సో, ఇక్కడేంటంటే, ఒక దొంగ ఒక సహాయంతోటి వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకెళ్తాడు. అంటే ఇద్దరు దొంగలే. కానీ ఒక స్కూటర్ మీద ఒక దొంగతనం చేయడానికి ఒక 2 ఎళ్ళిండ్రనుకోండి. ఒకడిని చంపేసి రావాల. చంపేసి రావాలంటే ఒకడిని చంపేటోడిని ఆని దగ్గర కత్తి ఉంది. అతన్ని తీసుకెళ్తాడు పలానా ప్లేస్‌కి. తీసుకెళ్ళేసి డ్రైవర్ నడిపిస్తాడు. కానీ ఎనక కూర్చున్నోడు చంపేసొస్తాడు.
సో వెనక కూర్చున్నాడు చంపేసి వచ్చేసిండు. అది ఎవరికి తెలుసు? డ్రైవర్కి కూడా తెలుసు. సో ఇప్పుడు డ్రైవర్ కూడా ఏంటి, నేరం చేసిన వ్యక్తే. ఎందుకంటే డ్రైవర్కి తెలుసు ఎందుకు వెళ్తున్నారు, ఏమైతుంది, అక్కడ చంపినాక అక్కడ చనిపోయిందా లేదా, మళ్ళీ ఆయన చంపిన వ్యక్తిని తీసుకొచ్చేసి, అంటే ఇద్దరు దొంగలే. సో ఈ దొంగలలో ఎప్పుడైతే కోర్టు కేసులో మనం పిలిచినామో ఈ దొంగని, కానీ దొంగకు తెలుసు ఏంటంటే నేను దీంట్లో కూడా ఎవిడెన్స్ ఇవ్వాలా, ఒక విట్నెస్ నేను ఇవ్వాలా, నాకు తెలుసు, ఎవిడెన్స్ కోసం పిలిచినాం. నువ్వు కూడా వెళ్ళినావు కదా ఆయన చంపిన వ్యక్తితోటి, నువ్వు ఇప్పుడు ఎవిడెన్స్ ఇవ్వాలంటే ఈ వ్యక్తి ఏం చేస్తాడు, ఒకవేళ అవును చంపిండు అంటే ఈయనకు శిక్ష పడుతుంది. ఎవరు శిక్ష పడుతుంది? ఆ దొంగ ఈయనకు శిక్షిస్తాడు, లేకపోతే మళ్ళీ ఈయన చంపేస్తారు అనే భయంతో ఏం చెప్పాలో అర్థం కాదు, చెప్పాలనా లేదా అనేసి భయంతో ఉంటాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు తప్పించుకున్నా నేను నిన్ను వదిలను అనేసి అంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఎవిడెన్సెస్ కరెక్ట్ ఇస్తలేరో, ఉన్నది ఉన్నట్టు చెప్తలేరో, అటువంటి వారికి దేవుడే ఉన్నాడంట శిక్షించడానికి. అక్కడ ఏమంటే గాడ్ విల్ కర్స్ హిమ్ ఇఫ్ హీ డస్ నాట్. కాబట్టి ఆ వ్యక్తికి కూడా తెలుసు దేవుడు ఉన్నాడు, నన్ను కర్స్ చేస్తాడు, దేవుడు నన్ను శిక్షిస్తాను, నేను చెప్పకుండా ఉండడం తప్పే, అయినా కూడా అంత చెప్పడం లేదు. అందుకోసం ఏంటంటే దేవుడు అట్లాంటి వారిని శిక్షిస్తాడు. సో మనకు కూడా ఏంటంటే కొన్ని అబద్ధాలు మనం చాలా ఆడుతుంటాం. స్కూల్ టైంలోనైనా పర్వాలేదు, కొంతమంది పిల్లలు కొట్లాడుకుంటుంటారు, ఒక పిల్లోని కొడతారు, పిల్లోనికి బ్లడ్ వస్తుంది, అందరు చెప్తారు ఈ పిల్లోడు కొట్టిందంటే ఆ పిల్లోడు అంటాడు లేదు నేను అసలు కొట్టలేదు ఆ పిల్లోని, అసలు పిల్లోని దగ్గరికి వెళ్ళలేదు అనేసి అంటాడు. సో ఇట్లాంటి వ్యక్తులు మన దగ్గర తప్పించుకున్నా దేవుని దృష్టిలో మనం తప్పించుకోలేం. సో ఎటువంటి సంగతులు మనకు అయినా, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కల్కట్టా ఇన్సిడెంట్ మనం చూసినా కూడా వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఒక నేరం చేసిన వ్యక్తి ముందుకు వచ్చి నేను ఒప్పుకోకపోవడంతో అనే ప్రాబ్లం ఏమీ సాల్వ్ కాదు. మన దేవుడు ఏమీ క్షమించే దేవుడు ఏం కాదు, ఇక్కడ శిక్షించే దేవుడు అనేస్తుంది. కాబట్టి ఎటువంటి కేసులో ఎవరు తప్పు చేసినా మనకు నమ్మకం ఏమి ఉండాలంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అనేసి ఒక గట్టి నమ్మకంతో ఉన్నప్పుడు దేవుడు అనేవాడు ఎట్లా వాళ్ళకి శిక్షిస్తాడు. కాబట్టి నేరం చేసిన వాళ్ళకి తప్పించుకోలేరు, కోర్టు నుంచి తప్పించుకున్నా దేవుడు వాళ్ళ వెంటనే ఉంటాడు. కాబట్టి నేరాలలో మనం ఉండొద్దు, నేరాలతో మనం స్నేహం చేయొద్దు, అటువంటి వారికి మనం సహాయం కూడా చేయొద్దు. ఇదే మనము 30th చాప్టర్లకు మూవ్ అవుతాం. 30th చాప్టర్లో ఇక్కడ ఏముండదు, దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ఆగర్ సన్ ఆఫ్ జకా. ఇక్కడ జకా సన్ అనే అతని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అతను అని అంటే గాడ్ ఈజ్ నాట్ విత్ మీ, అంటే దేవుడు నాతో లేడు, గాడ్ ఈజ్ నాట్ విత్ మీ. మళ్ళీ అంటాడు దేవుడు నాతో లేడు అనిస్తున్నాడు. అండ్ ఐఎమ్ హెల్ప్లెస్, నేను నాకు హెల్ప్లెస్గా ఉండిపోయినాను. ఐఎమ్ మోర్ లైక్ అన్ యానిమల్ దెన్ ఎ మ్యాన్. ఇప్పుడు నేను నాది యానిమల్ అంటే ఏంటి, మ్యాన్ అంటే ఒక డిసిప్లిన్లో పెరిగిన వ్యక్తి, ఒక హ్యూమన్ బీయింగ్లో ఎలా ఉండాలో అట్లా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆనాకానికి తెలియపరచుకుంటున్నాడు అంటే నేను ఒక యానిమల్తో సమానం అంటున్నాడు. ఎందుకు యానిమల్తో సమానం అంటే దేవుడు నాకు తెలియదు కాబట్టి నేను యానిమల్తో సమానం అంటున్నాడు. ఐ డు నాట్ హ్యావ్ ద సెన్స్ ఏ మ్యాన్ షుడ్ హ్యావ్. మానవునికి ఉన్న ఒక వ్యక్తిత్వం అయినా పర్లేదు, ఒక సెన్స్ అయినా పర్లేదు, అటువంటిది నేను కోల్పోయినాను అంటున్నాడు. ఐ హావ్ నెవర్ లెర్న్డ్ ఎనీ విజ్డమ్ అండ్ ఐ నో నథింగ్ అట్ ఆల్ అబౌట్ గాడ్. దేవుని గురించి నాకు ఏమీ తెలియదు అనేసి ఒక వ్యక్తి అంటున్నాడు. హూ హ్యాస్ ఎవర్ మాస్టర్డ్ హెవెన్లీ నాలెడ్జ్, who has ever caught the wind in his hand, or wrapped up water in a piece of cloth, or fixed the boundaries of the earth? Who is he, if you know, who is his son? So ఈ యొక్క భూమిని కాంపౌండ్ వాల్ ఎవరు వేసిండ్రు, ఈ గాలిని ఎవరు పట్టుకున్నారు, ఎవరు ఆపుతున్నారు, ఇవన్నీ అని అడుగుతున్నాడు. అంటే ఎవరు ఇవన్నీ చేసేది అనేసి అన్నాడు. హూ ఈజ్ హీ ఇఫ్ యు నో, మీకు తెలిస్తే హూ ఈజ్ దిస్ సన్, ఈ కుమారుడు అని ఎవరు అని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే గాడ్ కీప్స్ ఎవ్రీ ప్రామిస్ హీ మేక్స్. దేవుడు ఏదైతే చేయాలని అనుకుంటే ఒక ప్రామిస్, నిబంధన దేవుడు చేయాలనుకుంటాడో ఆ నిబంధన అంతా దేవుడు చేస్తూనే ఉంటాడు. హీ ఈజ్ లైక్ ఏ షీల్డ్ ఫర్ ఆల్ హూ సీక్ హిస్ ప్రొటెక్షన్. సో కాబట్టి మనకు ఒక షీల్డ్ లాంటివాడు, కవచం లాంటివాడు అనమాట దేవుడు. ఎప్పుడైతే మనం ఆ దేవుని మనం కాపలిగా నాకు కావాలి అన్నప్పుడు
దేవుడు ఒక షీల్డ్ మనకొచ్చేస్తది. అంటే మనం ఏం భయపడనవసరం అవసరం లేదు. ఒక ఫెన్సింగ్ లాగనమాట. కాబట్టి అందరం మనం రాత్రి పడుకుంటప్పుడైనా పర్వాలేదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం దేవుడిని ఆశ్రయిస్తుంటాం. దేనికంటే దేవా నువ్వు మాకు ఒక షీల్డ్ లాగుండాలి. మాకు ప్రొటెక్షన్ ఉండాలా. చానా భయంలో మేమున్నాము అనేసి. సో, కాబట్టి ఇప్పుడు విజయవాడలో గూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు గూడా అక్కడ వాళ్ళు గూడా ప్రేయర్ చేసిండొచ్చు. ఏమని ప్రేయర్ చేసిండొచ్చు? దేవా నువ్వు మాకు ప్రొటెక్షన్‌గా ఉండాలా. నువ్వు మాతోటి ఉండాలా అన్నప్పుడు దేవుడు కంపల్సరీగా వాళ్ళతో ఉంటాడు. If you claim that he said something that has never said, he will re-pyramid you and show that you are a liar. దేవుడు చేసినయన్నీ మనం చెప్పుకోవాలి. ఇది దేవుడు చేసిండు, ఇది దేవుడు చేసిండు, ఇది దేవుడు చేసిండు అనేసి. కొన్నిసార్లు మనం ఏంటంటే దేవుడు చేసినా కూడా దేవుడు చేయలేదు అనేసి అంటాం. కొన్ని కార్యాలలో మనకి కొన్ని ప్రాబ్లమ్స్‌లో దేవుడు మనం ప్రార్థిస్తాం. ప్రార్థించి ఎవరినో పోయి ఆశ్రయించినప్పుడు వాళ్ళ నుంచి మనకు విడుదల వచ్చిందనుకోండి. సో, మనం ఏంటంటే దేవుని పక్కన పెట్టి ఆ యొక్క లీడర్‌నైనా ప్రైజ్ చేస్తుంటాం. ఈ లీడర్ ద్వారానే నాకు మోక్షం వచ్చింది అని. సో, అటువంటి వాటిని దేవుడు ఖండిస్తాడనమాట. సో, మనకి ఏది మేలు జరిగినా మనము దేవుని ప్రైజ్ చేయాలా. దేవా నీ తరఫు నుంచే ఇది నాకు అయ్యింది. నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను ఇటువంటి దానిని పోయేవాడిని అనేసి మనం ఎప్పుడైనా దేవుని గుర్తించుకోవాలి. దేవుని ప్రైజ్ చేయాలి మనం. సో, ఇక్కడ ఈ వ్యక్తి ఆగర్ సన్ జకయ ఏమంటున్నాడంటే, ఐ ఆస్క్ యూ గాడ్ టు లెట్ మీ హ్యావ్ 2 థింగ్స్ బిఫోర్ ఐ డై. సో, ఇక్కడ 2 కోరికలున్నాయంట ఇతనికి. ఎప్పుడు నేను చనిపోయే ముందు నాకు 2 కోరికలున్నాయి. ఆ 2 కోరికలు నాకు ఇవ్వాలా. ఏమడుగుతున్నాడు? కీప్ మీ ఫ్రమ్ లయింగ్. నేను అబద్ధం ఆడే దగ్గర నుంచి నన్ను తప్పించాలి. అండ్ లెట్ మీ బి నైదర్ రిచ్ నార్ పూర్. నేను అంత గొప్పగా ఉండొద్దు, అంత పూర్‌గా ఉండొద్దు. అంత గొప్పగా ఉంటే ఏంటి అనంటే, అంత గొప్పగా ఉంటే నాకు అన్నీ ఉన్నాయి. దేవునితో నాకెందుకు? నాకు అన్నీ ఉన్నాయి. నాకు ఇంకా ఏ లోటు లేదు అన్నప్పుడు మనం ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే దేవునితో మనకు పని లేదు అన్నట్టు అనిపిస్తుంటది. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఏమంటున్నాడు? జకయ ఆగర్ ఏమంటున్నాడంటే, నాకు అంత పైనకి ఒక ఆస్తి అంత వద్దు, ఏం లేక కూడా ఉండొద్దు. అంటే ఏం లేక కూడా ఉండొద్దు ఎందుకంటున్నాడు? అంటే ఏం లేకుండా ఉంటే మళ్ళీ నేనేంటంటే చాలా మంది ఏం లేకున్నారనుకో వాళ్ళు ఏం చేస్తారు? దొంగతనాలకు అలవాటు అవుతారు. ఎందుకంటే ఏం లేదు, ఇప్పుడు నేను దొంగతనం చేస్తే నాకు అది వస్తుంది, నాకు ఇది చేస్తే అది వస్తుంది, ఇదే చేస్తే అంటే అయితే ఇది ఏమంటుండంటే నాకు అంత పెద్దగా వద్దు, అంత కిందికి కూడా వద్దు. అంటే నేను నార్మల్గా ఉండాలి. నార్మల్గా ఉన్నప్పుడు నేను ఏంటంటే నాకు ఒక సంతోషం ఉంటుంది, దుఃఖం ఉండదు, ప్లస్ అతి ఆశ కూడా ఉండదు. నార్మల్గా ఉన్నప్పుడు నేను అంటుకొనే ఉంటాను అనేసి అంటున్నాను. సో గివ్ మీ ఓన్లీ యాజ్ మచ్ యాజ్ ఫుడ్ ఐ నీడ్. సో ఇక్కడ ఫుడ్ కూడా ఏం అడుగుతున్నాడు? కొద్దిగానే అడుగుతున్నాడు. ఒకటి ఏమంటాడంటే నేను గొప్పగా ఉండొద్దు, చాలా పూరుగా ఉండొద్దు అని ఒక థింగ్. నెక్స్ట్ ఏంటంటే నాకు ఎంతైతే అవసరం వస్తుందో ఈ రోజుకి నాకు ఎంత కావాలో అంతనే నాకు అనుగ్రహించాలి, అంతనే ఇవ్వండి దేవా అనేసి అడుగుతున్నాడు. ఐ మైట్ స్టీల్ అండ్ బ్రింగ్ డిస్గ్రేస్ ఆన్ మై గాడ్. ఒకవేళ నేను పూర్ ఉంటే, ఇఫ్ ఐ మైట్ సే దట్ ఐ డు నాట్ నీడ్ యూ, బట్ ఇఫ్ ఐ am పూర్ ఐ మైట్ స్టీల్ అండ్ బ్రింగ్ డిస్గ్రేస్ ఆన్ మై గాడ్. సో ఇప్పుడైతే ఇవన్నీ నాకు అధికంగా ఉన్నాయో, లేదా ఏం ఫుడ్ కూడా లేదనుకో, అప్పుడు నేను దొంగతనాలకి పాల్పడతాను. కాబట్టి అటువంటి టైంలో దేవుడు లేడనేసి నేను దొంగతనానికి వెళ్తాను. కాబట్టి అటువంటి స్థితి కూడా నన్ను తీసుకురావద్దు అనేసి అంటున్నాడు. ఇంకా దీంట్లో 11th మనం చూసినట్టుంటే, దేర్ ఆర్ పీపుల్ హూ కర్స్ దేర్ ఫాదర్స్ అండ్ డు నాట్ షో దేర్ అప్రిసియేషన్ ఫర్ దేర్ మదర్స్. కొంతమంది పిల్లలు ఉంటారంట, కొంతమంది జనాలు ఉంటారంట, ఎప్పుడు చూసినా ఫాదర్ని కర్స్ చేస్తుంటారంట, మదర్స్ని కూడా డు నాట్ షో దేర్ అప్రిసియేషన్. మదర్ని కూడా ఇప్పుడు కొన్నిసార్లు ఎట్లా అంటే మదర్ కొన్ని టైం లేకనో మటన్ ఉండక రసం చేసింది అనుకోండి, పిల్లలు అడుగుతారు మమ్మీ ఏం వండినావు మమ్మీ అంటే, రసం వండిన బేట అనేసి అంటారు. ఏంటి మమ్మీ ఎప్పుడు చూసినా రసం అంటావు? హో పక్కింటి మమ్మీ చాలా మంచిది, ఎప్పుడు చూసినా మటన్ వండుతుంది, నీకు వండనీకి రాదు, ఏం రాదు అని క్రిటిసైజ్ చేస్తారు మదర్ని. కానీ మదర్ ఎంత కష్టపడి ఉండొచ్చు పిల్లోని పెంచి చూసి, అంతే ఏదో ఒక రోజు ఆమె ఏదో బిజీగానో లేకపోతే హెల్త్ బాగలేకుండానో మటన్ చేసేపోయి రసం చేసింది. రసం చేస్తే తిడతారు. ఫాదర్ కూడా ఏం చేస్తారు, కొన్నిసార్లు బైక్ కావాలని పిల్లలు అడుగుతారు. డాడీ నాకు బైక్ కావాలి, 18 years వచ్చేసి లైసెన్స్ వచ్చి బైక్ అంటే, లేదు బేటా మన ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగలేదు కాబట్టి బైక్కి ఇప్పుడు వద్దు, మనం కొందాంలే బైకులు కొద్దిగా. ఏంటి డాడీ నువ్వు అసలు నాకు డాడీవే కాదు,
వేరే డాడీలు అందరూ ఎంత మంచిగా చేస్తారు, మంచిగా అంటే పిల్లల్ని మనం అన్ని సౌకర్యాలు మనం ఇచ్చినాను కూడా మదర్ ఫాదర్ని క్రిటిసైజ్ చేసే పిల్లలు చాలా మంది ఉంటారు. సో అటువంటి పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకోవాలంటే మనం ఎట్లుండాలి ఇంట్లో అంటే దేవుని వాక్యం, దేవుని ఒక మార్గంలో మనం ఉండి అట్లాంటి వాక్యం ద్వారా ఉంటే పిల్లలకి అర్థం చేసుకొని మన స్థితిలు కూడా అర్థం చేసుకు చెప్పాలి పిల్లలకి. లేదు బేటా మనకి ఇట్లా ప్రాబ్లం ఉంది, అట్లా ప్రాబ్లం ఉందని చెప్పి పిల్లల్ని మన సైడ్ టర్న్ చేసుకోవాలి. కానీ అట్లా టర్న్ చేసుకోకుండా ఏంటంటే పిల్లలు డైవర్ట్ అయిపోయి మన చేతులకు రాకుండా అవుతారు. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే 2 థింగ్స్ మనకు కావాలా. ఎందుకు కావాలా 2 థింగ్స్ అంటే దేవునికి మనం అటాచ్గా ఉండాలి. అటాచ్గా ఉండాలంటే నేను అంత రిచ్గా ఉండొద్దు, అంత పూర్గా ఉండొద్దు. ప్లస్ నాకు అవసరమైన ఫుడ్ కావాలా. అవసరమైన ఫుడ్ అంటే ఏంటి, రసంతో కూడా నేను సెట్ చేసేసుకుంటా, కానీ దేవుడు నాకు ముఖ్యం. నేను రిచ్ వద్దు, నాకు పూర్ వద్దు, నాకు మీడియంగా ఉంచాలా. ఎందుకంటే నాకు దేవునితో ఉండాలి, దేవునితో సహవాసం నేను చెయ్యాలి అన్నట్టు ఇవి 2 థింగ్స్ మనకు ఉండాలి. ఇంకోటి అంటే దేవుణ్ణి మనం తెలుసుకుంటుంటే చాలా సంతోషంతో, మంచి ఆరోగ్యంతో, మనకి ధైర్యంతో మనం ఉంటాం. సో కాబట్టి ఇతను కూడా ఏమన్నాడంటే దేవుడు తెలుసుకోకముందు ఒకలాగున్నాడు, దేవుని కోసం కావాలన్నప్పుడు ఇవన్నీ వదిలేసుకుంటున్నాడు. అన్నీ వదిలేసేసుకొని ఇప్పుడు నేను ఒక యానిమల్గా కాదు, ఒక మనిషిగా ఉండాలా. మనిషిగా ఉండి మనిషిగా బ్రతకాలి. మనిషిగా బ్రతికితూ దేవుణ్ణి నేను స్వీకరించాలి, దేవుని ఆరాధించాలి, దేవుణ్ణి నా హృదయంలో నేను తెచ్చుకోవాలి, నాకు దేని మీద ఆశ లేదు అన్నట్టు అతను ఎలాగైతే అనుకున్నాడో మనం కూడా మన జీవితాలలో మన పిల్లలకు కూడా మనం అలా నేర్పాలి. దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఎటువంటి ఆశలకు మనం లోన్ కాకుండా, గురి కాకుండా, అడిక్ట్ కాకుండా అన్నట్టు ఉండాలి. సో మనం 31st వర్సెస్కి వెళ్తే దీంట్లో ఏముందంటే, దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ కింగ్ లెమ్యూయల్ మదర్ సెడ్ టు హిమ్. లెమ్యూయల్ మదర్ వాళ్ళ కొడుకుకు చెప్తుంది. ఏం చెప్తుంది? ఈయన కింగ్ అనమాట, వాళ్ళ కొడుకు కింగ్. సో ఒకటి అంటారు ఏంటంటే, దేశానికి రాజైన కొడుకుకి తల్లికి కొడుకేనంట. అంటే దేశానికి రాజైన తల్లికి కొడుకే. సో ఆయన కింగ్కి ఏం చెప్తుంది వాళ్ళ మమ్మీ? కొన్నిసార్లు పేరెంట్స్, మదర్స్ చాలా మంచి యాక్టివ్ రోల్ తీసుకుంటారు. అంటే పిల్లలకి ప్రార్థనలు ఉన్నప్పుడే మనం చెప్పగలే శక్తి మనకు ఉంటుంది. మనం ఎప్పుడైతే భక్తిగా లేమో పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేం. మనం అందరికి ఏం చెప్తామంటే, మా పిల్లోని కంట్రోల్ చేయాలంటే నాకు అయితలేదండి అంట. అంటే ఎందుకంటాం నాతోటి అయితలేదు అని అంటే, నీతోటి దేవునితో సహవాసం చేయడానికి నీకు అయితలేదు కాబట్టి నీ పిల్లోని కంట్రోల్ చేయడానికి నీకు అయితలేదు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం చేసుకుంటా దేవుని అడుగుజాడలో నడిచినప్పుడు పిల్లోని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కాబట్టి ఇక్కడ ఒక మదర్ ఒక సన్ తోటి ఏమంటుంది అని అంటే, యు ఆర్ మై సన్, యోన్ డియర్ సన్, నా ప్రియమైన కొడుకువు, నువ్వు ముద్దుల కొడుకువి. ద ఆన్సర్ టు మై ప్రేయర్స్, నేను ప్రేయర్ చేస్తున్నా కాబట్టి నాకు నీతో ఒకటి చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఏం చెప్పాలనుకుంటుంది మదర్ కింగ్ తోటి అని అంటే, వాట్ షెల్ ఐ టెల్ యూ, డోంట్ స్పెండ్ ఆల్ యువర్ ఎనర్జీ ఆన్ సెక్స్ అండ్ ఆల్ యువర్ మనీ ఆన్ ఉమెన్. సో రాజులకు ఎట్లాంటి ఆ కాలంలో ఒక ఆశ ఉంటుంది ఏంటంటే, అందరు ఏ స్త్రీని చూసినా వీళ్ళు నాకు కావాలి అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు హోదాలు ఉన్నారు. సో వాళ్ళకి ఎవరు అడ్డుపడరు. కాబట్టి ఆ కొడుకు, ఆ కింగ్ అనేది ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాడు. అది మదర్ గ్రహించి ఏమంటుందంటే, నీకు ఎనర్జీ ఉంది కాబట్టి నువ్వు సెక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, అందరు ఉమెన్స్ మీద నువ్వు ఎక్కువ, యు ఆర్ స్పెండింగ్ మనీ ఆన్ ఉమెన్, దే హ్యావ్ డిస్ట్రాయిడ్ కింగ్స్. సో ఇట్లా చేసిన వాళ్ళందరూ ఏమైండ్రు, నాశనం అయిపోయినరు అని చెప్తుంది కొడుకుకి. లిజన్ లెమ్యూయల్, కింగ్ షుడ్ నాట్ డ్రింక్ వైన్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, వైన్ కూడా తాగొద్దు, ఆల్కహాల్ కూడా తాగొద్దు అని చెప్తుంది. అంటే వాళ్ళ కొడుకు తాగుతున్నది కాబట్టి ఆ కొడుకుకి చెప్తుంది. ఇక్కడ తాగుతున్నా లేదు కానీ వాళ్ళ కొడుకు చెప్తుంది అంటే దేవుడిని చెప్పాడు అనమాట, మీ కొడుకుకు నువ్వు ఇట్లా ఉపదేశించు అనగానే ఈమె చెప్తుంది. ఫస్ట్ ఏం చెప్పింది, నువ్వు మనీ అంతా ఉమెన్ మీద పెట్టొద్దు, ప్లస్ నువ్వు నీకు ఎనర్జీ ఉంది అంటే నువ్వు మంచి యంగ్ పర్సన్, నువ్వు నీ ఎనర్జీ అంతా సెక్స్ మీద నువ్వు ఎక్కువ పెడుతున్నావు, ప్లస్ నువ్వు ఎక్కువ డ్రింక్ చేయొద్దు, నువ్వు ఎక్కువ వైన్ తాగొద్దు, ప్లస్ ఆల్కహాల్ తీసుకోవద్దు. కొంతమంది ఏమంటే నేను డ్రింక్ ఏం తీసుకోను, ఆల్కహాల్ ఏం తీసుకోను, అంటే వైన్ తీసుకుంటా. కానీ ఇక్కడ 2 స్పెసిఫై చేస్తుంది. ఏం చేస్తుందంటే, నువ్వు వైన్ తీసుకోవద్దు, నువ్వు ఆల్కహాల్ తీసుకోవద్దు. ఏమవుతుంది తీసుకుంటే మమ్మీ అని అడిగిండొచ్చు. అడిగితే ఇక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళ మమ్మీ, ఒకవేళ నువ్వు తీసుకునేవే అనుకో, అప్పుడు ఏమవుతుంది, జడ్జిమెంట్, నువ్వు నీ యొక్క కెమికల్స్ నీ బ్రెయిన్ని పాడు చేసేస్తాయి. నీ జడ్జిమెంట్ నీ పీపుల్ మీద
నువ్వు పీపుల్ సహాయం చేయాలా, జడ్జిమెంట్ ఇవ్వాలా, అటువంటి స్థితిలో నీకు చేయనీకి రాదు అన్నట్టు అంటుంది. వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే వెన్ దే డ్రింక్ దే ఫర్గెట్ ద లాస్ అండ్ ఇగ్నోర్ ద రైట్స్ ఆఫ్ పీపుల్ ఇన్ నీడ్. సో ఏదైతే పీపుల్ జడ్జి దగ్గర, ఇప్పుడు కింగ్ అంటే ఏంటంటే ఒక జడ్జి లాగానే, జడ్జిమెంట్ ఇచ్చేది కింగే. సో అటువంటి జడ్జిమెంట్స్లో అవకతవకలు అవుతాయి. కాబట్టి ఎవరికైతే ఎవరికైతే అవసరం ఉందో నీ దగ్గరకు వచ్చినప్పుడు, వాళ్ళకి బాధలతో నీకు వచ్చినప్పుడు నీకు జడ్జిమెంట్ చేయడానికి రాదు, కాబట్టి నువ్వు డ్రింక్ చేయొద్దు అనేసి అంటుంది మమ్మీ. హూ ఆర్ డయింగ్, ఆల్కహాల్ ఈస్ ఫర్ పీపుల్ హూ ఆర్ డయింగ్. ఎవరు తాగాలి ఆల్కహాల్ అని అంటే చాలా చనిపోయే స్థితిలో ఉన్నారంటే, వాళ్ళ బాధ స్థితిలో ఉన్నారు, ప్లస్ వాళ్ళు చాలా ఏం లేకుండా పావర్టీ అంటే ఇబ్బందిలో ఉన్నారు, అంటే మేలుకొస్తే భయపడిపోతుంటారు, మేలుకొస్తే భయపడుతుంటారు. అటువంటి వారికి ఆల్కహాల్ కానీ నీకు కాదు. నువ్వేంటంటే ఒక స్థాయిలో నువ్వు ఉన్నావు, నువ్వు జడ్జిమెంట్ ఇవ్వాలి. అందరూ దేశంలో ఉన్న వారు అందరూ నీ పైన ఒక విశ్వాసంతో నేను కింగ్గా చూస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో నువ్వు జడ్జిమెంట్ కరెక్ట్గా ఇవ్వాలా అనేసి మదర్ చెప్తున్నారు అనమాట. స్పీక్ అప్ ఫర్ పీపుల్ హూ కెనాట్ స్పీక్ ఫర్ దెమ్సెల్ఫ్. సో ప్రజల పట్ల మీరు మాట్లాడాలా, న్యాయంగా మాట్లాడాలా. సో ఎందుకంటే కొంతమంది ఏం మాట్లాడాలో తెలియదు కింగ్ తోటి, అటువంటి వారికి కూడా నువ్వు జడ్జిమెంట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ఆల్ హూ ఆర్ హెల్ప్లెస్. సో వాళ్ళ రైట్స్ ఏంటి? బీదలకు సహాయం చేయాలి, ఎవరికైతే ఏదారి కావాలి ఇవన్నీ నువ్వు చూసుకోవాలా. నువ్వు తాగుకుండి ప్లస్ ఉమెన్స్ వెనకాల పడి నీ యొక్క మనీ ఇష్టం వచ్చిన నువ్వు వెయిట్ చేస్తే ఇవన్నీ ఏం చూస్తావు బెటా అనేసి చెప్తుంది మదర్. స్పీక్ ఫర్ దెమ్ అండ్ బి రైచియస్ జడ్జ్. ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద పూర్ అండ్ నీడీ. రైట్స్, పూర్ రైట్స్ ఏంటి, నీడీ రైట్స్ ఏంటి, అట్లాంటి వాళ్ళకు కూడా నువ్వు జడ్జిమెంట్ ఇవ్వాలి అనేసి. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు సీఎం విజిట్ చేసినప్పుడు సీఎం ఎక్కడెక్కడ ఏమేమి ఉంది వాళ్ళంతా ఏరియల్ సర్వే చేస్తారు, ఎక్కడ ఏం అవసరం ఉంది వాళ్ళ అసిస్టెంట్స్కి, వాళ్ళ ఉన్న దగ్గర కింద మినిస్టర్స్కి చెప్తారు, ఇగో ఇట్లా సహాయం చేయాలి అంట. సో అటువంటి సహాయం చేయాలంటే ఒక చీఫ్ మినిస్టర్ చెప్పాలి. ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ చెప్పలేని స్థితిలో ఉంటారో వీళ్ళందరూ బాధపడతారు అనమాట. అంటే మా యొక్క కింగ్ మాకేం హెల్ప్ చేయడం లేదు, మేము ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మాకేం సాయం చేయాలి. అట్లాంటి వారిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, అటువంటి వారికి నువ్వు సాయం చేయాలి. కాబట్టి నువ్వు చాలా మంచిగా ఉండాలి అనేట మదర్ చెప్తుంది. సో ఇది ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే సాల్మన్ కింగ్ దగ్గరికి కూడా, ఒకవేళ కింగ్ సాల్మన్ డ్రింక్ చేయని సమయంలో, అంటే డ్రింక్ చేయని సాల్మన్ టైంలో ఏమైంది అంటే, ఇద్దరు ఆడోళ్ళు ఏం చేశారంటే ఈ నా బిడ్డ అని కింగ్ దగ్గర పోయారు. ఇద్దరు నా బిడ్డ అనేసి ఇద్దరు పట్టుకొని గుంజుకుంటే కింగ్ ఏమన్నాడంటే, అరే ఆగు, ఎందుకు గుంజుకుంటున్నారు ఇద్దరు, అక్కడ పెట్టండి బాబుని అంటే ఇద్దరు పెట్టిరు. ఇద్దరు ఏడుస్తున్నారు, నా కొడుకు అని. ఈమె ఏడుస్తుంది, అట్లనే ఆన కూడా ఏడుస్తుంది. అరే ఇద్దరు కరెక్ట్ ఏడుస్తున్నారు, మళ్ళీ ఎవరు అనేసి సాల్మన్ ఏం చేశాడు, సాల్మన్కి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి, సరే ఒక కత్తి స్వాడ్ తీసుకురండి, స్వాడ్ తీసుకొచ్చి ఆ బిడ్డని నేను 2 నరుకుతాను, అప్పుడు హాఫ్ నువ్వు తీసుకో అనేసి ఆ ఖడ్గం తీసుకొచ్చి ఎప్పుడైతే ఇట్లా నరకనికి వస్తారో ఒక తల్లి అంటది, ఏడుస్తుంది, రాజా వద్దొద్దు, స్టాప్, వద్దొద్దు, ఆ బిడ్డ నరకకండి, నాకు లేకున్నా పర్వాలేదు, ఆ బిడ్డ మంచిగా బ్రతుకుతా చాలు, ఆమెకి ఇచ్చేసేయండి అంటారు. అప్పుడు రాజు ఏం చేస్తాడు, అరే అసలే నా తల్లి ఏం చేసింది, పిల్లోడు బ్రతకాలి, పిల్లోడు ఉండాలి అన్నట్టు అనేసి ఎప్పుడైతే అనుకుందో, సో ఈ పిల్లోడు ఎవరికి చెందుతారంటే, ఎవరైతే ఒక మంచి తలంపుతో ఆలోచించిందో అటువంటి ఆమెకి ఇచ్చేసేయండి అని చెప్తారు. అంటే అటువంటి జ్ఞానము అనేది రాజుకు ఉండాలి. కాబట్టి రాజు ఎట్లుండాలి అని అంటే వాళ్ళ మమ్మీ చెప్తుంది, నువ్వు ఇట్లుండాలి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు కింగ్కి చెప్తుంది అనమాట, ఇవన్నీ డిసిషన్స్లో నువ్వు ముందు ఉండాలి, నా కొడుకు చాలా గొప్ప కింగ్ లాగా ఉండాలి అన్నట్టు తల్లి చెప్తుంది. ఇంకా తల్లి ఏం చెప్తుంది మళ్ళీ అని అంటే, ఈ కొన్ని లేడీస్ కోసం రాస్తుంది ఇక్కడ, ఎటువంటి స్త్రీ ఉండాలి ఒక ఇంటికి అన్నప్పుడు, హౌ హార్డ్ ఈజ్ ఇట్ టు ఫైండ్ ఎ కేపబుల్ వైఫ్. ఒక కేపబుల్ వైఫ్ దొరకాలంటే చాలా కష్టం అంట. కేపబుల్, స్మార్ట్ వాళ్ళు దొరుకుతారు, బ్యూటీ వాళ్ళు దొరుకుతారు, మంచి హైట్ గీట్ ఉన్న వాళ్ళు దొరుకుతారు, కానీ కేపబుల్ అంటే అన్నిట్లో, కష్టంలో సుఖంలో ఉన్న ఒక అర్థం చేసుకున్న ఒక స్త్రీ దొరకడం అంటే చాలా కష్టం అంట. షీఈస్ వర్త్ ఫార్ మోర్ దెన్ జెవెల్స్. ఒక వజ్రాల కంటే ఒక గొప్ప స్త్రీ అనమాట. ఎవరు? క్యాపబుల్ స్త్రీ అంటే ఏంటి అంటే తట్టుకోవడం. కొన్నిసార్లు ఎట్లంటే, భర్తకు ఉద్యోగం పోయింది అనుకోండి, భార్య చెప్పాలా, నీకు ఉద్యోగం పోయినా నాకేం ప్రాబ్లం లేదు, మనం ఉన్న దాంట్లో చదువుకుంటాం, రూపాయితో చదువుకుందాం, నువ్వేం భయపడకు అన్నట్టు ఓదార్పు
అట్లా ఇవ్వాలి. కొందరు ఏం చేస్తారంటే, నీకు ఉద్యోగం పోయింది కదా! నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. నీ దగ్గర ఎప్పుడైతే నీకు జాబ్ దొరుకుతుందో అప్పుడే నీ దగ్గరకు వస్తాను అనేసి లేడీస్ కూడా ఉంటారు. కొంతమంది లేడీస్ అంటే, నువ్వు బాగలేవు, నేను వదిలేసి నేను వేరేవాడిని పెళ్లి చేసుకుంటాను, అట్లాంటి లేడీస్ కూడా ఉంటారు. సో ఇక్కడ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, క్యాపబుల్. క్యాపబుల్ అంటే నువ్వు ఎట్లనైనా ఉండు, నో ప్రాబ్లమ్. నువ్వు అందంగా ఉండు, నేను అది అందం చూస్తలేను, నువ్వు డర్టీగా ఉండి చూస్తలే, కానీ నీ గుణం ఎట్లాంటిది అంటే, నీ గుణం ఎట్లాంటిదంటే ప్రేమించే స్వభావం గల స్త్రీగా నువ్వు ఉండాలి అన్నట్టు స్త్రీ కోసం ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఏంటంటే హస్బెండ్ అన్న స్త్రీ చాలా ప్రేమతో చూసుకోవాలి అంట, పిల్లల్ని కూడా చాలా ప్రేమతోటి చూసుకోవాలి అంట. ఇంకోటి ఏంటంటే, ఒక ఇంటిని ఉదయంలోనే లేవాలంట స్త్రీ. ఎప్పుడు వెలుతురు రాకముందే స్త్రీ లేచి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలంట. మళ్ళీ రాత్రి కూడా లేట్ పడుకోవాలంటే పనులన్నీ క్లీన్ చేసుకున్నాక కొంతమంది ఏం చేస్తారంటే, అప్పుడు నిద్ర వచ్చేస్తుంది, ఇవన్నీ ఈ పప్పు అన్నం ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఇప్పుడు నా వల్ల కాదు, రేపు ప్రొద్దునే లేచి పెడతా అంటే ప్రొద్దునంతా పాసిపోతాయి అవన్నీ. సో పాసిపోయింది భర్త తింటాడా? తినడు. అప్పుడు ఇద్దరు కొట్లాడు. నేను చెప్పమన్నా కదా, కిలో పప్పు తీసుకొచ్చి కిలో పప్పు వండినో, మీ చుట్టాలు రాలేదు, ఎవరు రాలేదు, పప్పు అంతా ఫ్రిడ్జ్లో పెడితే అయిపోతుండే కదా, ఈ పప్పు అంతా ఇప్పుడు నేను పడేయాలని మార్నింగ్ లేచినప్పటి నుంచి కొట్లాట అవుతుంది. సో ఇక్కడ మంచి స్త్రీ, కేపబుల్ స్త్రీ ఏంటంటే మార్నింగ్ లేసేసి అన్ని చేస్తుంది, పిల్లలకు టిఫిన్ కడుతుంది. కొంతమంది పిల్లలకి టిఫిన్ ఏం చేస్తారంటే బయట నుంచి ఇడ్లీలు, దోశలు అవన్నీ అంటే లేజీ. కొంతమంది నాకు లేవబుద్ధి అవుతుంది, నాకు లేవు, నువ్వే లేచి వండు అనేసి అంటారు. సో అట్లాంటి వాళ్ళు క్యాపబుల్ కాదు. హస్బెండ్కి పని చెప్పొద్దంటే దీంట్లో ఉంది మొత్తం, మీరు చదివి నేను ఎందుకు చదువుతలేనంటే కొద్దిమంది హర్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి చదువుతలేను. స్త్రీ అంట ఉదయంలోనే అంట సన్ రైజ్ ముందు లేసేసి ఉదయంలో చేయాలంట అన్ని పనులు. సో పని చేసినప్పుడు అన్ని పనులు ఒక స్త్రీ చేసుకుని అన్ని పిల్లలకు హస్బెండ్కి అన్ని మంచిగా చేసిన తర్వాత ఇల్లు కూడా మంచిగా పెట్టేసుకొని, ఇంకా సాయంత్రంకి ఏమైనా కూరగాయలు కావాలంటే కొన్నిసార్లు కూరగాయలు కూడా పోయి తీసుకొచ్చుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మా హస్బెండే తీసుకొస్తాడు కూరగాయలు అనేసి, హస్బెండ్ కోసం వెయిట్ చేస్తారు. హస్బెండ్ ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి సెకండ్ షోకి అక్కడ వెళ్ళిపోతాడు, కూరగాయలు రావేమో. సో ఈమె ఏం చేస్తుంది, పిల్లల్ని అట్లనే వండబెడుతుంది, ఈమె అట్లనే వండుకుంటుంది. సో అట్లాంటి స్త్రీ ఉండొద్దు అనమాట. కాబట్టి వెంటనే ఏం చేయాలంటే బయటకు వెళ్ళేసి తెచ్చి వండి పిల్లలకి తినిపించి, మళ్ళీ హస్బెండ్ లేట్ వచ్చిన 12 మీరు తినండి, మీరు మంచిగా ఉండాలి, తినండి, ఎందుకంటే మళ్ళీ రేపు ఉద్యోగంకి వెళ్ళలేదు అనుకోండి, మీ శాలరీ కట్ అయితే మనకు రావడం కష్టం. అట్లాంటి స్త్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏముంది అంటే, స్త్రీ ఒక ఇంటిని మంచిగా చూసుకోవాలి అంటే, ఇల్లు అంటే ఏంటంటే పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలి, హస్బెండ్ ప్రేమతోటి చూసుకోవాలి. బయట ఒకవేళ వర్క్ చేస్తే కూడా వర్క్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి పని కూడా చేసుకోవాలి, రాత్రి కూడా మంచి పనులు చేసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే మా మిస్సెస్ కూడా ఏం చేస్తుందంటే, నైట్ గ్రైండర్ శబ్దం వస్తుంది, గర్ర గర్ర అని వస్తుంది, ఏం చేస్తుంది ఇంత రాత్రి అని చూస్తే, ఇది ఇడ్లీకి పప్పు రుబ్బుతున్నా అనేసింది. అయితే నేనంటే, పప్పు ఇప్పుడు ఎందుకు రుబ్బుతున్నావు, రేపు మార్నింగ్ రుబ్బుకోవచ్చు కదా అంటే, అట్లా ఇడ్లీలు రావు, దోశలు రావు అని చెప్తాను. అంటే ఎంత కష్టమైనా రాత్రి చేసే పండుకుంటాం, అప్పుడు ఇడ్లీ మంచి సంతోషంతో మార్నింగ్ ఇడ్లీలు తింటాం, సంతోషంతో అందరం ఉంటాం. సో కాబట్టి ఇక్కడ స్త్రీ యాక్టివ్ రోల్ ఉండాలి. అందుకోసం ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు, స్త్రీ కోసం హస్బెండ్ ఏమంటున్నాడంటే, ఇంకా స్త్రీకి గుణం ఏముండాలంటే ఇతరులకు హెల్ప్ చేసే గుణం కూడా ఉండాలి. ఆమె అంత సెల్ఫిష్గా ఉండొద్దు. ఎవరైనా నీడీ పర్సన్, పూర్ పర్సన్కి ఏమైనా కావాలంటే కూడా చూసుకోవాలి. అంటే ఒక దేవుడి భక్తితో ఉన్న స్త్రీకి ఇవన్నీ వచ్చేస్తాయి, ఆటోమేటిక్ డిఫాల్ట్ కింద వచ్చేస్తాయి. సో ఇక్కడ లాస్ట్లో ఏమంటే, షీ ఈజ్ ఆల్వేస్ బిజీ అండ్ లుక్స్ ఆఫ్టర్ హర్ ఫ్యామిలీ నీడ్స్. 26 నుంచి చదువుతున్నాను. హర్ చిల్డ్రన్ షో దేర్ అప్రిసియేషన్ అండ్ హర్ హస్బెండ్ ప్రైజెస్ హర్. వీళ్ళందరూ ప్రైజ్ చేస్తారు. పిల్లలు స్కూల్ నుంచి రాని, మమ్మీ నాకు లంచ్, ఎంత మంచి లంచ్ కట్టినావు మమ్మీ, నువ్వు ఎంత మంచి మమ్మీ, నాకు డ్రెస్ కొనిచ్చినావు మమ్మీ, నాతో ప్రేమతో చూసుకున్నావు మమ్మీ, వెళ్ళేటప్పుడు నాకు కిస్ పెట్టి పంపించినావు మమ్మీ అని అప్రిసియేషన్ చేసి, అటువంటి స్త్రీ, అటువంటి మదర్ అఫెక్షన్ హస్బెండ్కి చూపెట్టాలా, పిల్లలకు కూడా చూపెట్టాలా. నెక్స్ట్ హీ సేస్ అంటే హస్బెండ్ ఏమంటున్నాడంటే, మెనీ ఉమెన్ ఆర్ గుడ్ వైఫ్స్ బట్ యు ఆర్ ద బెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్. అందరు లేడీస్ని చూస్తే అందరు గుడ్, మా ఇంటి పక్కన వాళ్ళందరూ మంచోళ్ళే, అందరు వైఫ్స్ మంచోళ్ళే, కానీ అందరి వయసులో నువ్వు చాలా మంచిదానివే, నువ్వు అసలు నేను విచిత్రమవుతున్నా, ఇంత మంచి వైఫ్, ఒక వజ్రం లాంటి వైఫ్, వజ్రం కంటే ఎక్కువ విలువైన వైఫ్ నాకు దొరికింది అనేసి హస్బెండ్ అట్లా ఫీల్ కావాలంట. సో అక్కడ అంటున్నాడు, మెనీ ఉమెన్ ఆర్ గుడ్ ద వైఫ్స్ బట్ యు ఆర్ ద బెస్ట్. సో హస్బెండ్స్ అందరు ఎప్పుడైనా ఏమనాలంటే వైఫ్ని, యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ ద బెస్ట్ అనాలి. సో కాబట్టి యు ఆర్ ద బెస్ట్ అంటుంటే వాళ్ళు కూడా బెస్ట్ లాగానే బిహేవ్ చేస్తారు. మీరు వరస్ట్ అంటే వాళ్ళు కూడా వరస్ట్ అయిపోతారు. కాబట్టి మీ వైఫ్ మంచిగా ఉండాలా, అన్నీ మీకు కరెక్ట్ టైంలో అన్నీ మీకు కావాలంటే
యు ఆర్ ద బెస్ట్ ఉమెన్, యు ఆర్ ద బెస్ట్ వైఫ్ అనేసి హస్బెండ్ అనాలా, యు ఆర్ ద బెస్ట్ మమ్మీ అనేసి పిల్లలు అనాలి. 30లో ఏముందంటే చార్మ్ ఈస్ డిసెప్టివ్ అండ్ బ్యూటీ డిసపియర్స్ బట్ ఎ ఉమెన్ హూ ఆనర్స్ ద లార్డ్ షుడ్ బి ప్రేస్డ్. చాలా అందంగా ఉన్న మనుషులైనా పర్వాలే, మనం అది ముఖ్యం కాదు మనకి. సో మనకేం తెలివైన వాళ్ళు కూడా మనకు ముఖ్యం కాదు. ఒకటి ఏంటంటే ఒక స్త్రీ అనేది దేవుణ్ణి ఒక ఉమెన్ దేవునితో సహవాసం చేసుకుంటా, దేవుని భక్తితో ప్రార్థించుకుంటా దేవుళ్ళనే ఉంటే అటువంటి స్త్రీ చాలా గొప్ప స్త్రీ అనమాట. అందుకని దేవుళ్ళో ఉన్న స్త్రీ వాళ్ళ గృహం అంట చాలా దేవుడు ఆశీర్వాదిస్తుంటాడు అనమాట. అంటే ఒక స్త్రీ వల్ల హస్బెండ్ బ్లెస్ అవుతాడు, ఒక స్త్రీ వల్ల పిల్లలు కూడా బ్లెస్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఉమెన్ హూ ఆనర్స్ ద లార్డ్ షుడ్ బి ప్రేస్డ్. సో దేవుణ్ణి అంగీకరించిన ఒక ఉమెన్ని మనం ఎప్పుడైనా ప్రేజ్ చేయాలంట. ఇక్కడ ఇంకోటి అన్నాడు 31, గివ్ హర్ క్రెడిట్ ఫర్ ఆల్ షీ డస్. సో ఎప్పుడు ఏం చేసినా ఆమెను మెచ్చుకోవాలంట ఉమెన్ని. యు ఆర్ వెరీ వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్ అని. షీ డిజర్వ్స్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ వన్. సో కాబట్టి ఉమెన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. గవర్నమెంట్ కూడా ఏమంటది, రెస్పెక్ట్ ద ఉమెన్ అనేసి అంటది. సో మనం ఉమెన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి ఎప్పుడైనా పర్వాలేదు. ఒక ఉన్నత స్థాయిలో మనం లేడీస్ని పెట్టాలా, లేడీస్ని రెస్పెక్ట్ ఇవ్వాలా. ఎందుకంటే మనం మంచిగా ఉండాలి, మన ఇల్లు మంచిగా నడవాలి, లేకపోతే మన సొసైటీ మంచిగా ఉండాలంటే ఉమెన్ మంచిగా ఉంటే సొసైటీ కూడా మంచిగానే ఉంటుంది. కాబట్టి ఉమెన్కి తగ్గట్టు ప్రొటెక్షన్, ఉమెన్ని మనం ప్రేజ్ చేసుకుంటా, ప్లస్ ఆమెకు అన్ని ఏమి కావాలో అవన్నీ కూడా మనం బెస్ట్ లాగా మనం అమ్మకిస్తే, దేవుడు ఇక్కడ అదే అంటున్నాడు ఏంటంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఉమెన్ అంటే మన మదరే కావచ్చు, మన సిస్టర్సే కావచ్చు, మన డాటర్సే కావచ్చు, అటువంటి వారిని మనం చాలా ప్రేమతోటి చూసుకోవాలి. వాళ్ళ ప్రార్థన కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఇల్లు బ్లెస్ పడాలంటే లేడీస్ ప్రేయర్ చేస్తే చాలా మంచి ప్రేయర్ అనమాట. అందుకని దేవుడు ఏంటంటే లేడీస్ ఎక్కువ భక్తితోటి ఉంటారు, కాబట్టి ఉపవాస ప్రార్థనలు కూడా వాళ్ళే చేస్తారు, కాబట్టి వాళ్ళ గృహాలు చాలా దీవించబడతాయి. సో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచి బెస్ట్ లేడీసే. కాబట్టి మన ఫ్యామిలీస్ కూడా మనం ప్రార్థన థర్స్డే ప్రేయర్స్ అవన్నీ పెడుతుంటే చాలా ఉమెన్స్ ఎక్కువ రూల్డ్ ప్రేయర్లో లిస్ట్ కనిపిస్తుంటుంది మనకి. కాబట్టి మన ఫ్యామిలీ ప్రేయర్స్ అనేది దాని పర్వాలేదు, మనం ఎవ్రీ సాటర్డే మంచిగా మనం ఇట్లా వాక్య పరిచర్యలో మనం భాగ్యస్తులు అవుతున్నాం అంటే మెయిన్ ఏంటంటే మన ప్రేయర్స్ వల్లనే మనం అందరం యూనిటీ ఉన్నాం. కాబట్టి దేవుడు అనేవాడు ఒకటే మనం కోరుకోవాలి, దేవా మాకు అంత రిచ్నెస్ అవసరం లేదు, అంత పూర్ అవసరం లేదు, మిడిల్గా మనం పెట్టండి. ఇంకోటి ఏంటంటే మాకు ఎక్కువ ఫుడ్ కూడా వద్దు, లిమిటెడ్ ఫుడ్ ఉండాలా. మాకు ఎక్కువ తిని నిద్రపోయి నేను ఆరాధించకుండా నిద్రలో మనం మునిగిపోకుండా తక్కువ తింటే మనం హుషారుగా ఉంటామంట. కాబట్టి అటువంటి తక్కువ ఫుడ్ మాకు అనుగ్రహించాలి. సో ఇవన్నీ ఏంటంటే మన ఫ్యామిలీని బ్లెస్ చేయాలి, మన ఫ్యామిలీస్ని మంచిగా చూడాలనేసి మనం ఎవ్రీ టైంలో దేవుని మనం ఆరాధిస్తుండాలా. సో దేవుడు నాకు ఇచ్చిన వాక్యం మీతో పంచుకున్న అందుకు దేవునికి కృతజ్ఞతలు. మీరు విన్నందుకు మీకు చాలా థ్యాంక్స్. దేవుడు ఈ వాక్యం ద్వారా మీ అందరితోటి మాట్లాడనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ హెల్పింగ్ టు ప్రీచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించి మన వెనుకల్లో ఫలింపజేయను గాక. మరి ఈ దినాన్ని దేవుడు మనతో చాలా సూటిగా మాట్లాడాడు. మన్మోహన్ ద్వారా మనతో మాట్లాడిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకు ఉన్న దాంతో మనం సాటిస్ఫై అవ్వాలి. అంటే మన దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి, మనకున్న స్థితిని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. కలిమిలోనైనా లేమిలోనైనా దేవుణ్ణి మనం ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. తర్వాత కుటుంబంగా ఎలాగ ఉండాలి అనేది కూడా దేవుడు ఈరోజు దినాన్ని మనతో చాలా క్లియర్గా మాట్లాడి ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి పిల్లలు ఎలాగ ఉండాలి, భార్య ఎలాగ ఉండాలి, భర్త ఎలాగ ఉండాలి, ముఖ్యంగా మన కుటుంబంలో మనం ఎలాగ ఉంటున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి ఈ సమయాన్ని మరి ప్రకాష్ బాబు గారికి ఇస్తున్నాను. మనం క్లోజింగ్ ప్రేయర్ చేసి ఆశీర్వదిస్తారు. తర్వాత మనం మిగతా విషయాల గురించి వెళ్దాం. ప్రార్థన చేసుకుందామండి.
స్తోత్రం 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 ప్రభువా, పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, మహిమా స్వరూపైన తండ్రి, సృష్టికర్తవైన తండ్రి, వందనాలు వందనాలు ప్రభువా. నాయన మా ఆరాధనలకు యోగ్యుడు ప్రభు, పరిశుద్ధుడు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఎన్నిసార్లు నేను స్తుతించినా నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభువా. మరి ఒకసారి ఈ శనివారం దినము ప్రభు సాయంకాల సమయంలో మరి ఫ్యామిలీ అంతా కలిసి జూమ్ ప్రేయర్లో మరి ఒకసారి నాయన మేము కలిసి నాయన నిన్ను స్తుతించడానికి పాటల ద్వారా నేను మహిమపరచడానికి సహాయం చేశారు. వందనాలు ప్రభా. మరి ఇదిగో నాయన ప్రభా, అలాగే నాయన పాటల్లో సహాయం చేశారు, స్తుతుల్లో సహాయం చేశారు, వాక్య పఠనంలో సహాయం చేశారు. అలాగే నీ బిడ్డ నాయన మన్మోహన్ మీరు జ్ఞాపం చేసుకుని ఎత్తిపట్టి నాయన నూటికి నూరుగా ఉండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీ వందనాలు. సామెతల గ్రంథము 29, 30 అధ్యాయము 31 అధ్యాయములు మరి అనేకమైనటువంటి సంగతులు నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచిన విధానం కొరకు నీకు వందనాలు ప్రభు. ఇదిగో మరి రాజులు ఏ విధంగా ఉండాలి, అలాగే ప్రభు మరి పురుషులు ఏ విధంగా కుటుంబ విషయంలో ఉండాలి, స్త్రీలు ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఏ విధంగా ఉండాలి అనే విషయాలన్నీ సులభమైన రాజు నాయన ద్వారా రాయబడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ వాక్యానుసారముగా మేము ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి ప్రభు, మమ్మల్ని బలపరచండి నాయన. వాక్యాన్ని మేము వింటున్నాం ప్రభా, మరి సంవత్సరాల తరబడి అయితే వాక్యానుసారముగా వాక్యం విన్న వాక్యం ప్రకారంగా మా జీవితాల్లో మేము అవలంబించడానికి సహాయం చేయండి. వాక్యం విని వాటిని విడిచిపెట్టడం కాదు నాయన తండ్రి. హల్లెలూయా నాయన, వందనాలు ప్రభా. వాక్యపు బోధలో పెంచండి నాయన, నీకు వందనాలు నాయన. వాక్యానుసారముగా మేము జీవించడానికి కృప దయచేయండి తండ్రి నాయన. మమ్మలను పరిశుద్ధపరచండి పరిశుద్ధపరచండి, నీతిమంతులుగా తీర్చండి ప్రభు. నీకు వందనాలు. ఇటువంటి దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము. ఎక్కడ చూసినప్పటికీ నీ శాంతి లేదు ప్రభా నాయన. మనుషులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు నాయన, భూకంపాల ద్వారా, మరి ఫ్లడ్స్ ద్వారా నాయన, యాక్సిడెంట్ల ద్వారా, అగ్ని ప్రమాదాల ద్వారా, యుద్ధాల ద్వారా ప్రభు ఆయన ఎంతో మంది దినానికి చనిపోతున్నారు ఆయన ప్రభు. అటువంటి కాలంలో మేమున్నాం. ఇదిగో విజయవాడ అలాగే నాయన మరి ఖమ్మం జిల్లాలో వచ్చినటువంటి ఫ్లడ్ మరి కారణంగా ప్రభు అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 5 లక్షల మంది నిరాశ్రయులైపోయారు ప్రభు నాయన. నీకు వందనాలు. గవర్నమెంట్ కొంత హెల్ప్ చేస్తుంది, అయినప్పటికీ కూడా పూర్తిగా వారికి కావలసినవన్నీ కూడా అందడం లేదు నాయన. వారి ఇళ్లలోకి నీరు నిండిపోయి నాయన, నడుము లోతు వరకు నాయన, రొమ్ము వరకు నిండిపోయినాయన. వారికి ఇంటిలో ఉన్నటువంటి వస్తువులన్నీ పాడైపోయినాయి నాయన. మంచాలు అలాగే సోఫాలు ప్రభా, అలాగే ఫ్రిడ్జ్లు, టీవీలు, ఇంకా వారు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్, అలాగే పప్పు దినుసులు నాయన, బియ్యము, వారి వస్త్రాలు ఇవన్నీ కూడా ప్రభా నాయన మరి నీటిలో కలిసిపోయి నాశనం అయిపోయినవి. వారందరూ తిరిగి మళ్ళీ సామాన్య స్థితికి రావడానికి ప్రభా మరి కొంతకాలం పడుతుంది నాయన. మీరు సహాయం చేయండి ప్రభు. వారితో ఉండండి, నీ మహిమ వారి మీద ప్రకాశింపచేయండి. ప్రభుత్వాలు కూడా స్పందించి తిరిగి వాళ్ళు మరి సహజీవనంలోకి సరైనటువంటి జీవనం చేయడానికి కావాల్సినటువంటి సహాయం అంతా కూడా గవర్నమెంట్ ద్వారా అంది ప్రభా. వారు సామాన్య పరిస్థితుల్లోకి రావడానికి సహాయం చేయండి ప్రభు. మరి ఆహారము, గాలి, నీరు నాయన తండ్రి, మరి అలాగే పిల్లలకు పాలు ప్యాకెట్లు ఇవన్నీ కూడా సమయానికి అందేలా సహాయం చేయండి. ఎంతో మంది మరణించిపోయారు నాయన వరదల్లో కొట్టుకుపోయి. అటువంటి కుటుంబాలను మిగిలిన వారికి కూడా ఆదరణ దయచేయండి నాయన. నీకు వందనాలు. ఈ విధమైనటువంటి నాయన ప్రకృతి విపత్తులు రాకుండా కాపాడండి ప్రభు. నీకు వందనాలు నాయన తండ్రి. మా కుటుంబాలన్నిటినీ భద్రపరుచుతున్న విధానం బట్టి నీకు వందనాలు నాయన. నీ ప్రయాణంలో ఉన్నాడు, బిడ్డకు సహాయం చేయండి. నీ దేవదూతల సంరక్షణ ఉంచండి. ఇదిగో నీ రాకపోకల్లో నా దేవదూతలను తోడుగా ఉంచుతానని వాగ్దానం చేశారు కనుక బిడ్డ ప్రయాణంలో నీ దేవదూతలను తోడుగా ఉంచి సురక్షితంగా క్షేమకరంగా అక్కడ చేరే వరకు కూడా ప్రభా మీరు నాయన ఆత్మస్వరూపుగా బిడ్డతో ఉండండి నాయన. నీకు వందనాలు ప్రభా.
మరి ఒకసారి మదన్ కుమార్ని కూడా జ్ఞాపం చేసుకుని మంచి స్వస్థత ఇచ్చింది. అలాగే అనిల్ కుమార్ని కూడా జ్ఞాపం చేసుకుని మంచి స్వస్థత ఇచ్చింది. మా కుటుంబంలో ఉన్న వారందరినీ జ్ఞాపం చేసుకునండి. పిల్లలు జ్ఞాపం చేసుకునండి, యవనస్తులు జ్ఞాపం చేసుకునండి, మధ్య వయస్కు వారిని జ్ఞాపం చేసుకుని, వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపం చేసుకుని, వృద్ధాప్యంలో కలిగే శరీర రుగ్మతల నుండి విడిపించి మంచి ఆరోగ్యం దయచేయమని ఇదేన ప్రార్థన సర్వశక్తిగల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన ప్రతి కుటుంబమునకు తోడై ఉండి యుగ సమాప్తి వరకు మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ మన్మోహన్ అన్న, మంచి వాక్యాన్ని చెప్పిన విధానం బట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. వచ్చి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడో అక్కడ 2 రోజులు అంత ఆనందంగా ఉండాలని, వచ్చేంత వరకు అంత ఆనందంగా ఉండాలని మనం అందరం ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే 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 అలాగే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అవును, నువ్వు ఫ్లైట్ ఎక్కేదాకా ఎందుకు